సార్ ఇప్పుడు ఏ యుగం ఐటీ జాబ్స్ పోతున్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కూడా పోతాయా? AI is just a substitute అండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నెవర్ గోయింగ్ టు బి ఫెయిల్. AI విల్ జస్ట్ హెల్ప్ అస్ టు జస్ట్ ఫెసిలిటేట్ అండ్ మేక్ థింగ్స్ బెటర్. ఫాస్ట్గా చేస్తుంది కానీ మీరు వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ మీరు వాడేవాళ్ళు అప్పట్లో? సో పోస్ట్ జియో రెవల్యూషన్ ఇన్ 2017 everybody had a free bandwidth of GBs and all, so everybody was spending heavy on mobile. సో మొబైల్ యాప్ని ట్రాక్ చేయడానికి వీ యూస్ టు యూజ్ ద మూమెంట్ యూ సే నో నేనే బెస్ట్ నేను టాప్ అంటే గూగుల్ యూసే అంటే బెస్ట్ సార్ కూడా పెట్టకూడదండి. అంటే పెట్టచ్చు యాడ్ పాలసీస్లో దీన్ని డిసప్రూవ్ అయితే నువ్వు మళ్ళీ నేను అపీల్ చేసావు అనుకోండి చేయలేదు. A23.comలో మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ ఫేస్? మీకు మంత్లీ 20 crores స్పెండ్ చేసేవాళ్ళు కదా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చేదండి? అంటే మాకు మినిమం 24 months పెట్టేదండి. 24 months 24 months బట్ మీకు ప్రెజర్ ఉన్నాం సార్, క్వార్టర్లీ టార్గెట్స్ ఉంటాయా? క్వార్టర్లీ టార్గెట్స్ కంటే క్వార్టర్లీ జస్టిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఎంత స్పెండ్ చేసాము, ఎంత రిటర్న్ ఖర్చు పెట్టావు, ఎంత రిటర్న్ చేసాం అనేది ఇంపార్టెంట్. సార్ ఏదైనా క్యాంపెయిన్ ఫ్లాప్ అయిందా? చాలా ఉంటాయి. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెటింగ్, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ చైతన్య గారు, మీకు తెలియదు మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైల్ అండ్ ఎర్రర్. ఫ్లాప్ అయిన క్యాంపెయిన్కి ఎంత స్పెండ్ చేశారు? జస్ట్ యూ కెన్ టెల్. ఐపీఎల్ క్యాంపెయిన్స్ అండి. వ్యూవర్షిప్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్గా ఐపీఎల్ నుంచి. సో ఆ వ్యూవర్స్ అంతా వచ్చి ఐపీఎల్ తర్వాత మళ్ళీ మా ప్లాట్ఫామ్కి వస్తారు అనుకున్నాం యాక్చువల్గా. మ్యాచెస్ పడుకునేవాడు. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ నన్ను ఫ్రెషర్స్ అడుగుతారు, సార్ నాకు స్టార్టింగ్ శాలరీ 5 lakhs ప్యాకేజ్తో కావాలని అడుగుతారు. సరే నీకు 5 years కంపెనీకి నువ్వు 50 అన్నా చేయాల్సి వస్తుంది. అంతే కదా, ROI చూస్తాను. సో సింపుల్ లాజిక్. ఎంతమంది జాబ్స్ పోయి ఐటీలో మీరు తెలిసిన వాడు ఏ వలన చాలామంది పోయి అంటే దే ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ లూజింగ్. సార్ ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాండేటరీ టు గెట్ ఎ జాబ్ ఎట్ డిజిటల్ మార్కెటింగ్? బిజినెస్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ అండి. బిజినెస్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ బికాజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో మన గెస్ట్ సుదర్శన్ రెడ్డి గారు. A23.com ఐడియా ఉంది కదా, అంటే A23.com ఇండియాలో గేమింగ్లో వన్ ఆఫ్ ది టాపెస్ట్ ప్లేయర్. వాళ్ళు 2017లోనే 700 crores ఫండింగ్ రైజ్ చేశారు. సో 30 years నుంచి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆయన. సో ఎవ్రీ మంత్ 20 crores యాడ్ బడ్జెట్ స్పెండ్ చేశారు. దానిలో 50,000 customers ఎవ్రీ మంత్ ఎక్వైర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓవరాల్గా 40 lakh players ఆ ప్లాట్ఫామ్లో ఉన్నారు. సో 40 lakh players ఆన్బోర్డ్ చేయడంలో ఈయన పాత్ర చాలా ఉంది. వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. వెల్కమ్ సుదర్శన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి చైతన్య గారు. సార్ ఇప్పుడు ఏ యుగం, ఈ రోజున ఐటీ జాబ్స్ పోతున్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కూడా పోతాయా? AI is just a substitute అండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నెవర్ గోయింగ్ టు బి ఫెయిల్. ఇట్స్ ఎ మార్కెటింగ్. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అనేది ఏ ప్రోడక్ట్కైనా మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. AI విల్ జస్ట్ హెల్ప్ అస్ టు జస్ట్ ఫెసిలిటేట్ అండ్ మేక్ థింగ్స్ బెటర్. ఫాస్ట్గా చేస్తుంది కానీ AI సబ్స్టిట్యూట్ డిజిటల్ మార్కెటింగ్. కానీ సాఫ్ట్వేర్ ఐటీ రిలేటెడ్ మాత్రం కాల్ సెంటర్ BPO వాటికి మాత్రం ఇట్ విల్ హ్యావ్ ఏ ఛాలెంజ్. AI will substitute them, but digital marketing it will not be substitute because end of the day it's all business, straight related to business. We are not trying to find a substitute to some process or anything. Every month we need to ensure ROI అనేది X పెడితే 1 rupee పెడితే ఎలా వాల్యూ తీసుకురావాలనేది ఆలోచించారు. బిజినెస్ ఓనర్ ఆలోచిస్తాడు. సో దానికి ఆలోచించలేదు. సెండ్ చేస్తే ప్రాంప్ట్ ఇస్తే అది మనం ఏ ప్రాంప్ట్ ఇస్తామో లేకపోతే ఎలా ఇస్తామో అలా పనిచేసిద్ది అంతే. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అయితే చేయలేదు అది. A23.comలో మంత్లీ 20 crores స్పెండ్ చేసేవాళ్ళు కదా. సో 20 crores స్పెండ్ చేస్తే మీకు ROI ఎలా క్యాల్కులేట్ చేసేవారు మీరు? ROI మేము బేసిక్లీ ఎనీ బిజినెస్ సైకిల్ వీ జస్ట్ డెఫినెట్లీ లుక్ ఎట్ లాంగ్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ ఎప్పుడు ఉండదు. LTA లైఫ్ టైం వాల్యూ చూసుకునే వాళ్ళం. సో లైఫ్ టైం వాల్యూ చూసుకున్నప్పుడు మాకు ఎండ్ ఆఫ్ ది డే మినిమం బ్రేక్ ఈవెన్ వచ్చేసి 2 years పట్టేది ఒక కస్టమర్ నుంచి ఎప్పుడైనా. సో అండ్ ఇట్స్ ఏ లాంగ్ టర్మ్. వీఆర్ ఎనీ బిజినెస్ ఇప్పుడు మన ఏ డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ నాకు రావాలి ఈరోజు రావాలంటే ఇట్స్ వెరీ ఛాలెంజ్ యాక్చువల్గా. లాంగ్ టర్మ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్.
సో పొటెన్షియల్ ఉంటుంది మార్కెట్ సైజ్. ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రోడక్టా సర్వీసా అనేది ఇయర్ ఫర్ లాంగ్ రన్, నాట్ ఫర్ షార్ట్ రన్. బిజినెస్ అనే ఆబ్జెక్టివ్ సింపుల్. లాంగ్ రన్ ఉందని అంటే దాని వాల్యూ ఎల్టీవే డెఫినెట్లీగా వచ్చేది. సార్ ఇప్పుడు మీరు యాడ్ బడ్జెట్ 20 crores ఓకే. మీరు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? గూగుల్కి ఎలా, మెటాకి ఎలా స్పెండ్ చేసేవాళ్ళు చెప్పు. సో మేజర్లీ మనకి ఎండ్ ఆఫ్ ద డే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఎనీబడి ఏ ఇన్ఫర్మేషన్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు. గూగుల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇంకా. సో గూగుల్ వాజ్ ద మెజారిటీ స్పెండ్ అనమాట. సో దాంట్లో పెయిడ్ అడ్వర్టైజింగ్లో వీ యూస్ టు స్పెండ్ 65% ఆఫ్ మార్కెటింగ్ స్పెండ్స్. తర్వాత గూగుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసే ఇంటెంట్ రావాలంటే పీపుల్ ఆర్ దేర్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ మెటా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా ఉన్నారు. ఇంకా అలా కాకుండా సబ్స్టిట్యూట్ ప్లాట్ఫామ్స్, ఫోన్పే లాంటివి, ట్రూ కాలర్ లాంటివి, రీజనల్ జియో హాట్స్టార్ లాంటి ప్రోగ్రామాటిక్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కడైనా వీ నీడ్ టు లుక్ ఎట్ 360 హోలిస్టిక్ వ్యూ చేయాలి. 360 హోలిస్టిక్ చేసినప్పుడు మేజర్ షేర్ అయితే గూగుల్కి వెళ్ళేది, బట్ రెస్ట్ అండ్ ఆల్ వీ యూస్ టు డూ ఇట్. సో దట్స్ హౌ అవర్ స్పెండ్స్ వర్. మేజర్ ఫోకస్ వాజ్ మోర్ ఆన్ గూగుల్, దెన్ మెటా, దెన్ కమ్స్ టు ప్రోగ్రామాటిక్ ఛానల్స్. Any business, any B2C businesses will always have this approach, because maybe D2C business కొద్దిగా స్లైట్గా వేరియేషన్ ఉంటుంది. దే మే గో త్రూ మెటా అప్రోచ్ బికాస్ కస్టమర్ అక్కడే ఉన్నారు. లైక్ మీషో లాంటి ప్రోడక్ట్ ఎవరు ఉన్నారు అనుకోండి, లేకపోతే ఎనీ D2C హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లాంటివి, పీపుల్ సీ దట్ ఇంపల్స్ బయింగ్ చేసేస్తారు, సడన్గా చేసేస్తారు. వాళ్ళు వెళ్ళి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి అంత టైం ఉండదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్స్ కాననుకోండి, దే డైరెక్ట్లీ గో టు గూగుల్, లుక్ ఎట్ ద డెస్టినేషన్, బై ఇట్. దే మెటాలో చూసి ఇవాళ నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని ఉండదు. సో ఇట్స్ అ బెస్ట్ మోస్ట్ ఆఫ్ ద, బట్ స్టిల్ మొనోపలీ అయితే గూగుల్ అండి. ఓకే. అంటే మీ స్పెండ్ ఎలా ఉంది సార్? ప్యాటర్న్ 65-25-10 అని చెప్పారు. అవునండి. సో అది ఐడియల్ స్పెండా? B2C బ్రాండ్లో, D2C బ్రాండ్ కానీ అంటే B2C? మేము వీ యూస్ టు క్యాలిక్యులేట్ అవర్ ఎల్టీవీ, ఏ ఛానల్ నుంచి బెటర్గా వచ్చేది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే అట్రిబ్యూషన్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీ రూపీ మా డిజిటల్ మార్కెటింగ్లో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎనీ రూపీ విచ్ ఇస్ స్పెండ్ నీడ్ టు బి మ్యాప్ టువర్డ్స్ what is the return we are getting. So we were seeing more value from Google compared to other Meta, then coming to other channels. So that is how we have taken decision making. It's all data analytics, and digital marketing lo inkoka biggest ఏంటంటే డేటా అనలిటిక్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. నేను ఏదో క్యాంపెయిన్ చేశాను, SEO చేశాను, సోషల్ మీడియా చేశాను, యాడ్వర్డ్స్ చేశాను అంటే డజంట్ వర్క్. డే టు డే యూ నీడ్ టు లుక్ ఎట్ డేటా. ఎస్టర్డే వాట్ హ్యాపెన్, ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు కస్టమరు, ఏం చేస్తారు మన ప్లాట్ఫామ్లో, ఎంత స్పెండ్ అయింది ఆ కస్టమర్ తీసుకెళ్ళి. సో బేస్డ్ ఆన్ దట్ డేటా అనలిటిక్స్ డెసిషన్ మేకింగ్ ఇవాల్యుయేట్ చేసి వీ యూస్ టు లుక్ ఎట్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద స్పెండ్స్. అంటే ఓవరాల్ ద మార్కెటింగ్ మిక్స్ వాజ్ సేమ్. సార్ మీరు వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ మీరు వాడేవాళ్ళు అప్పట్లో? సో మాది ఏజర్గా లాస్ట్ 10 years నుంచి 2015 నుంచి మొబైల్ బాగా గ్రో అయింది. సో పోస్ట్ జియో రెవల్యూషన్ ఇన్ 2017 everybody had a free bandwidth of GBs and all, so everybody was spending heavy on mobile. సో మొబైల్ యాప్ని ట్రాక్ చేయడానికి వీ యూస్ టు యూజ్ యాప్స్లైర్ అండ్ అట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఉండేది, విచ్ యూస్ టు ట్రాక్ ఫ్రమ్ ఇంప్రెషన్ టు ద ఎండ్ కస్టమర్ జర్నీ పాయింట్, వాట్ ఈస్ ఎ యూజర్ డూయింగ్. Even Firebase also will help us, but more AppsLayer was a application which was giving us more insights and details, and we were able to do more data insights through that platform. Google Analytics అంటే వెబ్సైట్ బాగానే పనిచేస్తుంది, కానీ మొబైల్ మాత్రం వీ నీడ్ టు లుక్ ఎట్ AppsLayer యాజ్ అన్ అట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్. దెర్ ఆర్ అదర్ టూల్స్ లైక్ బ్రాంచ్ ఇలా ఉన్నాయి, బట్ మొనోపొలీ అయితే AppsLayer ఉండే. వీ యూస్ టు సీ వాల్యూ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ద టూల్ వీఆర్ స్పెండింగ్ ఇట్. సో గూగుల్ కానీ మెటా కానీ మేము ఏజెన్సీలో చేసే ప్రాబ్లం ఏంటంటే యాడ్ అకౌంట్స్ సస్పెండ్ చేస్తాయి. రైట్. ఎందుకంటే మాది చిన్న అకౌంట్స్ కాబట్టి సస్పెండ్ చేస్తే అప్పీల్ చేస్తాం. ఒకవేళ అప్పీల్ ఫెయిల్ అవుతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసి చేసుకుంటాం. రైట్. సో మీది కూడా గేమింగ్ కాబట్టి, గేమింగ్ అంటే గ్యాంబ్లింగ్ యాక్ట్స్ చాలా ఉంటాయి కదా. సో మీకు ఎలా ఉండే పాలసీస్? మాకు కూడా సేమ్ అప్లికేషన్స్ సేమ్ అప్లై అయ్యేది పాలసీస్ అంతా, బట్ సిన్స్ వీ హ్యాడ్ ఏ dedicated customer account manager, since we are large spenders on Google and Meta, మాకు కూడా we used to always see that approval disapproval అనేది. But since we appealing, and we were heavy spenders on this platform, they used to take 24 hours to 48 hours, but revert back అయ్యేది. అండ్ ఈ రివ్యూ పాలసీ కూడా జనరల్గా మనకి మేజర్గా చైతన్య గారు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మీరు క్రెడిట్ లైన్ అకౌంట్ లేని ప్రీపెయిడ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చాలా ఛాలెంజ్ వస్తుంది. మీరు బిజినెస్ వెరిఫికేషన్ పోస్ట్ పెయిడ్ లైన్తో కన్సిస్టెంట్గా చేయగలిగితే 99% అయితే డిసప్రూవల్ రేట్స్ వచ్చినా కూడా
అపీల్ చేస్తే 28 to 48 అవర్స్లో సార్ట్ అవుతుంది. సో దట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు టు అన్ ఎక్స్టెంట్. బట్ స్టిల్ సమ్ సెన్సిటివ్ కేటగిరీస్ అయితే స్టిల్ మెటా వాళ్ళు, గూగుల్ వాళ్ళు, దే ఆల్వేస్ హ్యావ్ ఏ కంప్లీట్ ఐ ఆన్ దిస్ అకౌంట్స్. బికాస్ ఇవాళ రేపు ఈ డిజిటల్ అరెస్ట్లు లేకపోతే థర్డ్ పార్టీ ఫ్రాడ్స్ ఎక్కువ అయిపోయాయి కదా. సో దే ఆర్ ఆల్సో విజిలెంట్ ఆన్ దిస్ ఎంటైర్ యాక్టివిటీస్. ఎవరు పడితే వాళ్ళు యాడ్ క్రియేట్ చేయడము. ఇట్స్ వెరీ ఈజీ టు క్రియేట్ అన్ యాడ్ అండ్ మిస్లీడ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. ఐ కెన్ ఆల్సో గూగుల్ స్ట్రిక్ట్గా లేదంటే నేను కూడా S23 నేమ్తో డమ్మీ వెబ్సైట్ క్రియేట్ చేసి నేను యూజర్ అకౌంట్ సైన్ అప్ పెట్టేసి చేసుకోవచ్చు. మీకు బోనస్ ఇస్తున్నానని చెప్పేసి బిలీవ్ కదా, పీపుల్ విల్ బిలీవ్. దే డోంట్ నో వాట్ ఈస్ రైట్ అనేది. సో ఆ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు బెస్ట్ ప్రాక్టీసెస్, వీ నీడ్ టు గో విత్ బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ పాలసీస్ ఇన్ ప్లేస్. అండ్ ఎనీ డే దెర్ ఆర్ ఆల్వేస్ సమ్ what you say, there is keywords which we shouldn't use in the ad copies. That is against Google policies. The moment you say no, నేనే బెస్ట్, నేను టాప్ అంటే గూగుల్ విల్ సే మాకు కూడా చాలాసార్లు వచ్చాయి. వీ ఆల్సో ఫేస్ దట్. దే ఇమీడియట్లీ ఆస్క్ ద షో మీ ఎ వ్యాలిడేషన్ ప్రూఫ్ ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, లైక్ ఎనీబడి హూ హ్యాస్ గివెన్ ఎ సర్టిఫికేషన్ టు యూ, యూ ఆర్ నెంబర్ 1 లేకపోతే బెస్ట్ అనేది. సో వీ నీడ్ టు క్లెయిమ్ దట్ వీఆర్. అంటే బెస్ట్ అని కూడా పెట్టకూడదండి. అంటే పెట్టచ్చు యాడ్ పాలసీస్లో. దీన్ని డిసప్రూవ్ అయితే నువ్వు మళ్ళీ నేను అపీల్ చేసావు అనుకోండి, చేయలేదు. ఇక అపీల్ మళ్ళీ కొత్త యాడ్ క్రియేట్ చేస్తాం. కానీ మళ్ళీ మన యాడ్కి డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారంటే తెలుసో తెలియకనో మళ్ళీ అదే యాడ్ కాపీ క్రియేట్ చేస్తాం. మేమే ఉన్నాం కదా, మా కస్టమర్స్కి నెంబర్ 1 హాస్పిటల్, అదే నెంబర్ 1 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అదే నెంబర్ 1 అకౌంటింగ్ కంపెనీ, అదే అలా ఆ టైంలో మేము రాస్తాం. అదే కస్టమర్ కూడా అదే రాయమంటాడు కానీ గూగుల్ ఒప్పుకోదు. అది సమ్ టైమ్స్ నువ్వు ISO 9000 సర్టిఫికేషన్ అంటే ఓకే ఒప్పుకుంటుంది, నువ్వు సర్టిఫికేట్ చేయగలదు. అపీల్ చేసినప్పుడు అలాంటి సర్టిఫికేట్స్ ఇస్తే ఓకే. కానీ నెంబర్ 1 అనేది ఇప్పుడు హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక మినిమం 10,000 హాస్పిటల్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏ బేసిస్ మీద అవుతావు? బెస్ట్ అని కూడా అవ్వలేవు యాక్చువల్గా. సో ఇవన్నీ ఈ కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు అసలు యాక్చువల్లీ. టు క్విక్ హ్యాక్ అయితే చేయొచ్చు, సో లాంగ్ హ్యాక్ అయితే చేయకూడదు యాక్చువల్గా. యూ షుడ్ బీ వెరీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇంకా ఎంత అథెంటిసిటీ ఉంటే అంత జెన్యున్గా ఉంటే డిసప్రూవల్ రేట్స్ ఛాలెంజ్ తక్కువ అవుతుంది. A23.comలో మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ ఫేస్డ్? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హెవీ స్పెండ్స్ కదండి. హెవీ స్పెండ్స్ చేసినప్పుడు ROI మెజర్ చేయడం అనమాట. మెజర్ ఒకటి, జస్టిఫికేషన్ ఆఫ్ ద స్పెండ్స్. ఎక్కడైనా ఎనీ డిజిటల్ మార్కెటింగ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ యూ నీడ్ టు జస్టిఫై స్పెండ్స్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో లేకపోతే ఆఫ్లైన్ మార్కెటింగ్లో ఎనీథింగ్ యూ కెనాట్ మెజర్ ఇట్. డిజిటల్ ఎకోసిస్టమ్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ కెన్ బి మెజర్డ్. ఫ్రమ్ ఎవ్రీ రూపీ స్పెంట్ యూ కెన్ మెజర్ ఎన్ని ఇంప్రెషన్స్ డెలివర్ అయినాయి, ఎన్ని క్లిక్స్ డెలివర్ అయినాయి. ఆ ట్రాకింగ్ ఫనల్ మనం కరెక్ట్గా సెటప్ చేయలేదనుకోండి, సో ద మనీ వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ విల్ గో ఫర్ ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ జస్టిఫికేషన్. అదే మీరు ఆఫ్లైన్లో అనుకోండి, హోర్డింగ్ వేసారు, టీవీ రిలీజ్ చేశారనుకోండి, ఇంపాక్ట్ క్రియేట్ అయిందని చెప్పగలుగుతారు. సో ద బెస్ట్ పార్ట్ ఆన్ దట్ ఈస్ అది డిజిటల్కి వచ్చేసరికి ఎవ్రీ రూపీ కెన్ బి మెజర్డ్. So the biggest challenge was we need to justify every rupee spent and open and transparent, because reports everything are there. There's nothing. మీకు ఫండింగ్ కూడా వచ్చింది, ఇన్వెస్టర్ వదలరు. అండ్ ఆఫ్లైన్లో మార్కెటింగ్లో నువ్వు ఏమైనా చేయవచ్చు. డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాడు, పుష్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, యూ కెన్ ఆల్వేస్ టెల్ ద స్టోరీ. బట్ డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెటింగ్లో యూ కెనాట్ డూ ఎనీథింగ్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ ఏ క్యాంపెయిన్ చేసినా, మేము ఎప్పుడు లాంచ్ చేసినా కూడా we used to always ensure we had a proper tracking mechanism in place, then we used to scale our spends. If అది లేదు అంటే వాట్ ఎవర్ యూ డూ, క్యాంపెయిన్ మీరు పర్ఫామ్ చేయట్లేదు అంటే ఫస్ట్ నీకు ట్రాకింగ్ కరెక్ట్ ఉందా లేదా, కన్వర్షన్ ట్రాకింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇట్స్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ guy or expert and anybody need to understand what are we trying to measure. Are we trying to measure a click, or are we trying to measure a reach, or are we trying to measure a lead, or are we trying to measure a purchase? సో ఈ ఆబ్జెక్టివ్ ప్రకారం చేయగలిగితే దట్స్ ఫైన్. కానీ ఈ ఛాలెంజెస్, ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్. ఓకే, దెన్ వీ మే స్టార్ట్ మెజరింగ్ ఇట్. టుడే అవర్ కాస్ట్ పర్ లీడ్ మే బీ 1000 రూపీస్, బట్ బిజినెస్ లాంగ్ టర్మ్ చూస్తే 1000 రూపీస్కి లీడ్ తెస్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వైబుల్. వీ నీడ్ టు లుక్ ఎట్ 200 or an average 250 is the ideal space. So from there, how do I get as digital marketing ki expert ki guy ki are people who are lead quality is again leads can be generated because systems కూడా algorithms are and all మనం ఎలా ట్వీక్ చేయగలిగితే అలా చేస్తే లీడ్స్ జనరేట్ చేస్తాయి. బట్ ఆ క్వాలిటీ వస్తుందా లేదా అనేది యూ నీడ్ టు రిఫర్ ఇట్
ఐదర్ ఆఫ్లైన్ నుంచి కాల్ సెంటర్ నుంచి చేయొచ్చు, లేకపోతే వాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే జెన్యూనిటీ ఇన్ఫర్మేషనా కాదా. ఇవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము రన్ చేసేటప్పుడు క్యాంపెయిన్స్ వీ రన్ స్పెసిఫిక్ సిటీస్ అండ్ టైర్ 2 సిటీస్ అండ్ టైర్ 1 సిటీస్. ఆ టైర్ 3 సిటీ నుంచి వచ్చినప్పుడు వాడికి మొబైల్ యాక్సెస్ ఉండదు, ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఉండదు, వాడు ఎందుకు రిజిస్టర్ అవుతాడు మొబైల్లో. ఆర్ మా టార్గెట్ డామినెన్స్ వచ్చేసి మా ప్రోడక్ట్ యూజర్స్ ఎక్కువ వచ్చేసి మెయిల్ ఆడియన్సెస్. మేము పర్టికులర్ క్యాంపెయిన్ నెక్స్ట్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఎక్కువ ఫీమేల్స్ వచ్చారు అనుకోండి, సంథింగ్ రాంగ్. సో ఈ ఛాలెంజెస్ అన్నీ వీఆర్ ఆల్వేస్ ఫేసింగ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మీరు డిఫైన్ చేసుకోవాలి మీ ఐడియల్ కస్టమర్ అని. సో మీ పాయింట్ ఆఫ్ ఐడియల్ కస్టమర్స్ హూ ఇస్ స్టేయింగ్ ఇన్ మెట్రో సిటీస్ ఆర్ అండ్ మెయిల్ ఏజ్ గ్రూప్ వాట్ ఈస్ ఏజ్ గ్రూప్ సార్? 25+ who has an appetite to spend on the platform. అంటే ఇన్కమ్ ఉండాలి, లేకపోతే 1 lakh అండ్ హౌ యూ ఇన్కమ్ ఎలా ఉండాలని డిఫైన్ ఎలా చేసుకున్నారా? అది ఏం లేదండి, కానీ బట్ ఎనీ ఎంప్లాయీ ఆర్ వర్కింగ్ పీపుల్ బేసిక్ థింగ్. కాలేజ్ స్టూడెంట్స్ క్రెడిట్ కార్డ్ ఉండాలి ఆర్ మేము అందుకే థర్డ్ పార్టీ యూజ్ చేసేవాళ్ళం ప్లాట్ఫామ్స్ లైక్ ఫోన్పే, జీపే అని. పీపుల్ వేర్ హూ ఆర్ యూజింగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఓకే. సో అట్లా ఆడియన్స్ని మ్యాప్ చేసుకొని లుక్ లైక్ బిల్డ్ చేసుకొని మెటాలో వీ యూస్ టు డ్రైవ్ ద క్యాంపెయిన్స్. ఫైనాన్స్ పర్చేస్ పవర్ ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీరు చేసిన క్యాంపెయిన్స్లో ఏ క్యాంపెయిన్ వల్ల మీకు సడన్గా గ్రోత్ కనిపించింది? యూట్యూబ్ అయితే బాగా రీచ్ వచ్చిందండి. బికాస్ యూట్యూబ్లో ఉన్నంత రీచ్ వేరే దాంట్లో లేదు యాక్చువల్లీ. బ్రాండ్ విజిబిలిటీ అంతా బాగా గ్రోత్ అయింది, బాగా గ్రోత్ వచ్చింది ప్లాట్ఫామ్. అండ్ అట్ ద సేమ్ టైము మనం ఇంటెలిజెన్స్ అప్లై చేయాలి సిస్టమ్ కూడా. గూగుల్ కూడా జస్ట్ నువ్వు ఆడియన్స్ మనకు వస్తున్నారు, ఇవాళ వస్తున్నారు, లీడ్స్ వస్తున్నాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు సెండ్ అ రివర్స్ మెకానిజం టు ద ప్లాట్ఫామ్ గూగుల్ ఆర్ మెటా. యూ నీడ్ టు సెగ్మెంట్ దట్ ఆడియన్స్ త్రూ డివైస్ ఐడీస్ ఆర్ కుకీ ఐడీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీ నీడ్ టు సెండ్ దట్ ఇన్ఫర్మేషన్. కన్వర్షన్ ట్రాకింగ్ పెడితే నాకు ఈ ఆడియన్స్ ఉన్నారు. దెర్ ఆర్ 3 funnels ఇన్ ఎనీ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. టాప్ ఆఫ్ ది ఫనల్, మిడ్ ఫనల్, లో బాటమ్ ఫనల్. సో టాప్ ఫనల్లో మనం ఓన్లీ రీచ్ కోసం చేస్తాం, మిడ్ ఫనల్లోనేమో బోత్ చేస్తాం, బాటమ్ ఫనల్ ఏమో ఆడియన్స్ కోసం చేస్తాం. సో మనం బాటమ్ ఫనల్ ఆడియన్స్ ఎంతవరకు మనం ఎంత పుష్ చేయగలిగితే డేటా ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు ఎక్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళనే నాకు టార్గెట్ చేయంతే దెన్ విల్ బీ ఏబుల్ టు గెట్ బెటర్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. లేదు కొంతమంది ఏమవుతుందంటే తెలుసో తెలియక మేము కూడా మిస్టేక్స్ చేసిన కొన్ని రోజులు ఉన్నాయి యాక్చువల్గా. హెవీ ఫోకస్ ఆన్ రీచ్, ఫ్రీక్వెన్సీ, వ్యూస్ అంటాం, విచ్ విల్ నాట్ హెల్ప్ గ్రోత్. ఎందుకంటే చాలా బిజినెస్ పర్సన్స్ అదే టుడే నాతో చెప్తా ఉంటారు, చైతన్య మనం ఒక రివ్యూ చేద్దాం, వ్యూస్ నాకు బాగా కావాలంటారు. మీకు వ్యూస్ కావాలి, బిజినెస్ కావాలి, అదే నాకు 2 కావాలంటారు. ఇట్స్ డబుల్ ఎడ్జ్ సార్డ్. సో బట్ టిపికల్గా రీచ్ కంటే వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ది టార్గెట్ సెగ్మెంట్ అండ్ ఇన్పుట్స్ ఇవ్వాలి సిస్టమ్కి. మళ్ళీ ఇవాళ ₹X స్పెండ్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ అంటే సపోజ్ ఓకే అప్రోచ్ కూడా ఉండాలి బిజినెస్ ఓనర్కి. లైక్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ ₹100 ఇన్ సిస్టమ్ ఇన్ టు అపిటైట్ టు స్పెండ్. ₹50 నేను రీచ్ చేస్తాను, ₹25 నేను మిడ్ ఫనల్కి చేస్తాను, ₹25 బాటమ్. లేకపోతే లేదు నాకు 2 ఈక్వల్ కావాలంటే 50% ఏమో టాప్ ఆఫ్ ది ఫనల్, మిడ్ ఫనల్ చేసి 50% బాటమ్ ఫనల్ మీద ఫోకస్. సో మీకు మంత్లీ 20 crores స్పెండ్ చేసేవాళ్ళు కదా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చేదండి? అంటే మాకు మినిమం 24 months పెట్టేదండి. 24 months బట్ మీకు ప్రెజర్ చాలా ఉండేది కదా మేనేజ్మెంట్ నుంచి, ఇన్వెస్టర్స్ అందరూ మీతో మాట్లాడేవాళ్ళు కదా, అంతే కదా? ఎందుకంటే ఫౌండర్స్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీరే ఉంటారు కదా, బిజినెస్ మీ దగ్గరికి వస్తారు కదా. హౌ యూ హ్యాండిల్ ద ప్రెజర్? ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్చువల్గా అది డే టు డే. సో దట్ ఈస్ వాట్ జర్నీ హెస్ బీన్ ఆల్సో, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ బికాస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్, ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ స్ట్రెస్ హ్యాండ్లింగ్ అదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కెరియర్ గ్రోత్ అండి. ప్రెజర్ ఉండదు సార్? క్వార్టర్లీ టార్గెట్స్ ఉంటాయా? క్వార్టర్లీ టార్గెట్స్ కంటే క్వార్టర్లీ జస్టిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఎంత స్పెండ్ చేసావు, ఎంత రిటర్న్ ఖర్చు పెట్టావు, ఎంత రిటర్న్ చేసాం అనేది ఇంపార్టెంట్. సార్ ఏదైనా క్యాంపెయిన్ ఫ్లాప్ అయిందా? అటర్ ఫ్లాప్ చాలా ఉంటాయి. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెటింగ్, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ చైతన్య గారు, మీకు తెలియదు మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైల్ అండ్ ఎర్రర్. నేను మార్కెటింగ్ గురు అని చెప్పి ఇట్స్ అ రాంగ్ థింగ్. ఆర్ ఎనీబడి హూ ఇస్ సేయింగ్ ఐఎమ్ మార్కెటింగ్ గురు, నేను నీకు సక్సెస్ చూపిస్తానంటే ఇట్స్ అ ఫెయిర్. వీ కెనాట్ బిలీవ్. ఫ్లాప్ అయిన క్యాంపెయిన్కి ఎంత స్పెండ్ చేస్తారు? జస్ట్ యూ కెన్ టెల్. అంటే అది బేసిక్ థింగ్. ఫ్లాప్ అని మేము కూడా డైరెక్ట్ ఇంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అంటే ఒక క్యాంపెయిన్ చాలా ప్లాన్ చేసి ఫ్లాప్ అయిన క్యాంపెయిన్ ఏమన్నా చెప్తారా? ఐపీఎల్ క్యాంపెయిన్స్ అండి. వ్యూవర్షిప్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్గా. ఐపీఎల్ నుంచి
ఇవి మామూలుగా ఐపీఎల్ ఏముంటుంది, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిపోద్ది కదా. ఇవాళ వచ్చి మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా. సో ఆ వ్యూవర్స్ అంతా వచ్చి ఐపీఎల్ తర్వాత మళ్ళీ మా ప్లాట్ఫామ్కి వస్తారు అనుకున్నాను యాక్చువల్గా. మ్యాచెస్ పడుకునేవాళ్ళు. సో అలా అయిపోయింది. తర్వాత ఆ మ్యాచ్ అయిపోయింది, ఐపీఎల్ సిరీస్ అయిపోయిన తర్వాత మర్చిపోయారు అసలు. ఐపీఎల్లో మేము వ్యూవర్షిప్ వాజ్ హెవీ ఆన్ బోత్ డిజిటల్ ఇంటర్నెట్ ఎకోసిస్టమ్ మీద చాలా వ్యూవర్షిప్ ఉండేది యాక్చువల్గా, క్రేజీ వ్యూవర్షిప్. సో ఆ వ్యూవర్షిప్ విల్ ట్రాన్స్లేట్ ఆ ప్రైడ్ ఆ టైంలో స్పెండ్ చేశారు సార్ ఐపీఎల్ మీద? ఇట్ వాజ్ హెవీ స్పెండ్ అండి. ఇట్ విల్ బి అట్లీస్ట్ 4x ఆఫ్ వాట్ ఎవర్ మంత్లీ స్పెండ్ చేసేవాళ్ళం. అంటే మంత్లీ 80 crores 100 crores స్పెండ్ చేసేవారు. ఓన్లీ ఐపీఎల్ సీజన్లో చేసేవాళ్ళము. అది వన్ ఐపీఎల్ విచ్ వాజ్ బిగ్ థింగ్. అదే సార్ జియో హాట్స్టార్ ఆ టైం జియో హాట్స్టార్ ఈవెన్ దే పుష్ మీ లాట్. ఇది నాకు ఎవ్రీ మంత్ ఉంటుంది, మా ఏజెన్సీ కదా, ఎల్ కాల్ మీ కస్టమర్స్కి ఆన్బోర్డ్ చేయండి అంటారు. బట్ నాకు ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్కి ఐపీఎల్ వర్క్స్ వెరీ వెల్. ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, బికాస్ దానంత వచ్చిన 45 daysలో వచ్చినంత మాస్ రీచ్ ఏ ప్లాట్ఫామ్ ఏ సిస్టంలో రాదు. అండ్ ఆ టైంలో ఇప్పుడు బిలియన్ డేస్ వెళ్ళినప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ హెవీ ఫైట్ చేస్తారు. ఆ టైంలో నువ్వు ఏది చేసినా కూడా కస్టమర్ మైండ్ సెట్ డిస్కౌంట్ అని ఉంటుంది. ఈ ఐపీఎల్ ఉన్నప్పుడు అంత మైండ్ సెట్ ఏముండదు, ఎందుకంటే ఎవరు పుష్ చేయరు, విజిబిలిటీ బాగా వస్తుంది. అండ్ దట్స్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్ కూడా. ఫైనాన్షియల్ ఇయర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ బిజినెస్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ దట్, అరే 12 monthsలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నాకు 8 monthsలో వచ్చేస్తుంది రిటర్న్స్ అని అనుకుంటారు యాక్చువల్గా. దట్స్ అ గుడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మేము కూడా అలానే చేసాము. బట్ మాకు అన్ఫార్చునేట్లీ మా కేటగిరీ వరకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎవ్రీ గేమింగ్ వాజ్ ఆల్వేస్ డూయింగ్ దట్. గారు నాకు వచ్చిన డౌట్, వై టాటా పెద్ద గ్రూప్ కదా, రైట్, టాటాకి బ్రాండింగ్ అవసరమా? ఎందుకు టాటా ఐపీఎల్ స్పాన్సర్ చేస్తుంది? అంటే అది ప్రైడ్ ఫ్యాక్టర్ కూడా అండి. వివో చేసింది, టాటా చేసింది, ఇప్పుడు అపోలో టైర్స్ చేస్తుంది. ఇట్స్ అ ప్రైడ్ ఫ్యాక్టర్ టు బి ఆన్ అ బిగ్గెస్ట్ ప్రాపర్టీ. Anybody will have, any brand will have association with the biggest, and it's one of the biggest property in India to be associated. సో ఇట్స్ నాట్, సో యు ఆర్ అంటే ఆ క్రెడిబిలిటీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు టాటా ఒక బ్రాండ్, ఇట్స్ ఎ హై క్రెడిబుల్ బ్రాండ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఆ క్రెడిబిలిటీ ఆ ఒక ప్రైడ్ ఎలిమెంట్తో అసోసియేట్ అయితే. అండ్ దిస్ డేస్ ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్, ఒకప్పుడు టాటా వాజ్ మోర్ ఆఫ్ ఎ మెచ్యూర్డ్ ఆడియన్స్ సెగ్మెంటు, లేకపోతే మిడ్ 30s నుంచి 40 సెగ్మెంట్లో టాటా అంటే ఇట్స్ అన్ వెరీ హై. బట్ ఇండియా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన జెన్జీ ఎకానమీ బాగా గ్రో అవుతుంది. సో హై పర్చేస్ పవర్, హై ఇంటెంట్ కెపాసిటీ పవర్ కూడా జెన్జీ దగ్గర ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఆ టాటా హిస్టరీ తెలియకపోవచ్చు. సో ఆ లెగసీ మెయింటైన్ చేయాలంటే మనకు తెలుసు, నెక్స్ట్ జెన్జీకి టాటా లెగసీ, బిర్లా లెగసీస్ తెలియాలంటే దే నీడ్ టు బీ ఇన్ ద, అండ్ ఎనీ మార్కెటర్, నేను ఈరోజు మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిజినెస్ ఓనర్, నేను ఈరోజు మార్కెటింగ్ చేస్తా రేపు చేయను నాకు బిజినెస్ రన్ అవుతుంది అనుకుంటే ఇట్స్ ఫూలిష్నెస్. 365 days ఆల్వేస్ ఆన్ క్యాంపెయిన్ అయితే చేయాల్సి వస్తుంది. ఐదర్ మేబీ సీజనల్ ఛాలెంజెస్ ఉండొచ్చు, ఆర్ వేర్ ఫెస్టివ్ సీజన్స్ ఉన్నప్పుడు కొద్దిగా హై లో చేసుకోవచ్చు. బట్ యూ ఆల్వేస్ నీడ్ టు బీ ఇన్ ద కస్టమర్ పాయింట్ ఆఫ్ మైండ్ సెట్, బికాస్ టుడే హీ మే నాట్ బీ మేకింగ్ ఎ డెసిషన్, టుమారో విల్ డెఫినెట్లీ మేక్ ఎ డెసిషన్. సార్ ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఏంటి? సో గేమింగ్ ఇండస్ట్రీలో గ్రోయింగ్ సినారియో ఏంటి? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వర్క్ చేస్తున్నారా? ఎవరు వర్క్ చేయట్లేదు, బికాస్ లా ఇస్ లా, అంతే, ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందండి. అది కాదు కదా, ఇప్పుడు దే కెన్ సిట్ హియర్ అండ్ దే కెన్ వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి చేసుకోవచ్చు వేరే కంట్రీస్లో. వేరే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మార్కెటింగ్లో వచ్చేసరికి మేబీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నారేమో తెలియదు, కానీ మార్కెటింగ్ వచ్చేసరికి జియోగ్రఫీ ఐడియా బాగా ఉండాలి. యాక్చువల్లీ ఎంత డిజిటల్ మార్కెటింగ్ చేసినా కూడా జియోగ్రఫీ ఐడియా కావాలి. డిజిటల్ అంతే, జియోగ్రఫీ లేకపోతే కష్టం అది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ చేయడం అది ఇది అనుకుంటాం, కానీ సపోర్ట్ వరకు చేయొచ్చు, కానీ ఇట్స్ కెనాట్ బి డన్ అండి. మీ A23.comలో ఏ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఎక్కువ ఉండేది? అందరికీ ఈక్వల్గా ఉండేదండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ యూజర్స్ వచ్చినా హ్యాండిల్ చేయాలి, సర్వర్ హ్యాండిల్ చేయాలి, మార్కెటింగ్ వాళ్ళు యూజర్స్ తీసుకురావాలి, ప్రోడక్ట్ ఫీచర్స్ డిజైన్ చేయాలి, సో టెక్ వాళ్ళు టెస్టింగ్ టీమ్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో బ్రాండ్ క్రియేటివ్స్ అందరికీ ఈక్వల్ ఉండేది, ప్రయారిటీ ఉండేది. ఎవ్రీబడి ఇన్వెస్టర్స్ నుంచి మేనేజ్మెంట్ నుంచి ఎవరికి ఎక్కువ ఉండేది? ఎండ్ ఆఫ్ ది డే ఫ్రంట్ ఫేస్ మార్కెటింగ్ కదా, కానీ నెంబర్స్ అయితే చేయాల్సి వచ్చేది. కానీ అట్ ద సేమ్ టైం మేము నెంబర్స్ తెచ్చి వాళ్ళు హోల్డ్ చేయకపోయినా వాళ్ళకి టెక్ వాళ్ళకి కూడా అలా అంతే. సో ఇట్స్ టఫే. స్కేలబుల్ బిజినెస్లో ఎప్పుడైనా ఇట్స్ ఏ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీబడి నీడ్ టు హ్యావ్ ఈక్వల్ హ్యాండ్స్ ఆన్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ మేము ఫ్రంట్ ఫేస్ ఎలా అందుకుంటామంటే వీఆర్
మేము స్పెండ్ చేసేవాళ్ళం డైలీ. కంపెనీ నుంచి బిగ్గెస్ట్ కాస్ట్ సెంటర్ ఇస్ ద మార్కెటింగ్. సరే ఇప్పుడు A23 లాంటివి కాకుండా ఏదో ఏదైనా గేమింగ్ పోర్టల్ లాంటిది లాంచ్ చేద్దాం, లేదంటే ఫ్రీ గేమ్స్ ఉన్నాయి కదా ఆండ్రాయిడ్ గేమ్స్ అవన్నీ. ఇండియాలో ఫ్రీ అనగానే జనాలు టైం పాస్ చేస్తారు కానీ రెవెన్యూస్ ఏమి రావు. సో చాలామంది చేశారు, వెళ్ళిపోయారు. అండ్ ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ గేమ్ అండి. గేమింగ్ ఈజ్ నాట్ సో, ఎందుకంటే మా ఇంటర్నేషనల్ మనం చూసాం పబ్జీ లాంటి గేమ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్ గేమ్స్. ఈఏ చేసే గేమ్స్ కూడా దే ఆర్ స్టూడియోస్ ఆఫ్ వెల్ డెవలప్డ్ స్టూడియోస్. ఆ ప్రోడక్ట్ ఫీచరే చూడంగానే గేమ్ అనగానే ఇట్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్ టు ద కన్స్యూమర్. మనం ఏదో గేమ్ చేసి ఏదో థాట్ అది ఇది ఉందనుకో, అది కస్టమర్ వైరాలిటీ వెళ్ళాలి యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆర్ హుక్ చేయాలి, ఇన్నోవేటివ్ ఉండాలి. నాకు స్టిల్ వీఆర్ ఇన్ నాట్ దేర్ అని అనిపిస్తుంది. వీ కెన్ ఆల్వేస్ స్కేల్ ఏ బిజినెస్, వీ కెన్ ఆల్వేస్ డూ గుడ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అండ్ వెల్, బట్ ఆ ఇన్నోవేషన్ గేమింగ్స్ మనము వేరాజ్ సౌత్ ఈస్ట్ ఏషియా కానీ soon we will get it. See, earlier 15 years back ఇండియాలో మార్కెటర్స్ కానీ సేల్స్ టీమ్ చాలా తక్కువ ఉండే కదా. ఇప్పుడు ఇండియాలో మార్కెటర్స్ మంచి కంపెనీస్ వచ్చే పీపుల్ ఆర్ దేర్, టెక్ టీమ్స్ అండ్ ఆల్ ఆర్ దేర్, ఇన్నోవేషన్ థాట్స్. ఎగ్జాంపుల్ నీల్ పటేల్ ఉన్నాడు. హౌ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్ లో టాప్ ప్లేయర్ అవ్వాలంటే నీల్ పటేల్ పేరు వస్తుంది. ఇది ఫ్రమ్ ఇండియన్, రైట్? అంతే కదా. సో విల్ గెట్ పొటెన్షియల్ అయితే లేదండి, గేమింగ్ అనేది లేదు. బట్ మోర్ పొటెన్షియల్ ఇప్పుడు ఆపర్చునిటీ అంటే D2C బ్రాండ్స్, ఎనీ D2C బ్రాండ్కి దే విల్ బి ఏబుల్ టు మేక్. అంటే హై వాల్యుయేషన్ అని చెప్పలేను కానీ స్కోప్ అయితే, ఆపర్చునిటీ అయితే బాగుంది. ఎందుకంటే ద కన్జ్యూమర్ సైజ్, మన మార్కెట్ కన్జ్యూమర్ సైజ్ జెన్జీ దగ్గర చాలా పర్చేస్ పవర్, ఎపిటైట్ ఉంది యాక్చువల్గా. అండ్ దట్ ఈస్ వేర్ ద క్విక్ కామర్స్ ఇండస్ట్రీ. సో పేషెన్స్ తక్కువ ఉంది వాళ్ళకి. ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కావాల్సింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి హీ ఈస్ డెస్పరేట్ టు స్పెండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు స్విగ్గీలో నువ్వు తెలుసు అక్కడ పక్కనకి వెళ్ళి తెచ్చుకోవాలని తెలుసు, కానీ ఓకే ఐఎమ్ రెడీ టు పే 50 రూపీస్ డెలివరీ ఆర్డర్, ఓకే ఫైన్ అని అనుకుంటాం. సో ఆ కన్స్యూమర్ ఉన్నారు కాబట్టి D2C బిజినెసెస్ ఆర్ క్విక్ కామర్స్ మార్కెట్ సైజ్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. సార్, మీకు గవర్నమెంట్ సడన్గా పాలసీ తీసుకొచ్చింది, గేమింగ్ అంతా నాట్ అలౌడ్ మనీతో. ఆ రోజు మీ కంపెనీ సిచ్యువేషన్ అంటే? ఇట్ వాజ్ అ వెరీ ఓవర్ నైట్ సిచ్యువేషన్ అండి. నోబడీ యాంటిసిపేటెడ్ ఇట్ యాక్చువల్గా. సో మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంటారు కదా మీ టీం అంతా? అట్లా అంటే నోబడీ న్యూ దట్ యాక్చువల్లీ. ఇట్ వాస్ ఓన్లీ ఇన్ 2 days. ఇట్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 days. 2 days కదా. నో ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. బట్ one sad thing about the industry was international betting sites were evolving like mushroom companies లాగా లెఫ్ట్ అండ్ రైట్ అయ్యాయి బాగా. అదొకటి ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ప్రమోట్ చేశారు. సో దట్ వాజ్ అ నెగిటివిటీ ఇన్ ద కేటగిరీ. అంటే జెన్యూన్ గేమ్స్ ఉంటాయి కదా సార్, నాకు తెలుసు కదా. జెన్యూన్ మాలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ బెట్టింగ్ సైట్స్లో నేను టెస్టింగ్ చేసామండి. ఏదో ఇది రాకెట్ పైకి వెళ్తుందంటే పడిపోతుంది. నాకేం నేను టెస్టింగ్ కోసం ఆడేవాడిని. ఏంట్రా వాట్ ఇస్ నాన్ సెన్స్ ఇస్ డూయింగ్ అండి. A23.com లాంటివి కొంచెం జెన్యూన్ రిప్యుటేటెడ్, కానీ చాలా ఫేక్ ఉన్నాయి బేసిక్గా. చాలా పర్సెంటేజ్ ఫేక్ ఉన్నాయి. మెనీ పీపుల్ లాస్ట్ మనీ అండ్ ఆల్. సరే, ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అది అన్నారు, మరి నిజమా అది? లేకపోతే అంత పీపుల్, వెరీ స్మార్ట్ పీపుల్ వాంట్ టు మేక్ మనీ, అంతే కదా? Smart people, and at the same time like most Gen Z was getting addicted. They were not able to balance their time between. But good move from government actually, to an extent. One point of view. So గుడ్ డెసిషన్ అనొచ్చు యాక్చువల్లీ. కానీ రెగ్యులేషన్స్తో చేయాల్సింది యాక్చువల్గా, ఇంకా మోర్ స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్తో చేయాల్సింది. కంప్లీట్ బ్యాన్కి ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది. వీఆర్ నాట్ లైక్ వీఆర్ ఆల్సో సపోర్ట్ లైక్ ఎవర్ ఎకానమీ, గవర్నమెంట్కి ఎకానమీ అయితే రెవెన్యూస్ అయితే చేసాము యాక్చువల్గా. వీఆర్ ఆల్ పేయింగ్ ఎవ్రీథింగ్. సో మీరు జిఎస్టీ పే చేస్తారు కదా, హ్యూజ్ అమౌంట్ జిఎస్టీ. అండ్ మోర్ దెన్ దట్ మా ఎకో సిస్టమ్ డిజిటల్ యాడ్ స్పెండ్స్, దేవర్ అట్లీస్ట్ ఒక 100 ఏజెన్సీస్ బతికాయి గేమింగ్ ఇండస్ట్రీ మీద. సో 100 ఏజెన్సీస్ బతికాయి అంటే మ్యాన్ పవర్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. కాకపోతే స్ట్రీమ్ లైన్గా చేస్తే సరిపోయేది. రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ చేసి చేయాల్సిందే యాక్చువల్గా. సో దట్ వాస్ అది రెగ్యులేషన్స్ వచ్చింది బెటర్ ఉండే. సో మీ టీం ఉన్నారు కదా, మీ మార్కెటింగ్ టీమ్ ఎంతమంది ఉండేవారు సార్ మీ టీము? మా టీమ్ 25 people ఉండేవారు. సో ఏమయ్యారు సార్ నెక్స్ట్? Everybody got settled అండి, because everybody are young people.
They all got settled in good jobs because exposure, the experience was phenomenal. Phenomenal. Right. DTC brands, Did lot of some DTC, brands, lot of and the DTC scale brands. and the scale we were doing it was also next level కాబట్టి, and it's a very transactional data. Any point you speak to anybody, they'll be able to sell everything in a transactional point. So end of the day, these days any business owner want transactional information. సార్ మీరు 13 years ఆ కంపెనీలో ఉన్నారు కదా, సో మీరు ఆ పొజిషన్ రావడానికి Okay. ఏదో మార్కెటింగ్ హెడ్ అయ్యి చేయడానికి మీరు ఏం చేశారు? వాట్ స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్? It's a day-to-day continuous learning program అండి. Day-to-day I was on top of things, learning things. At the same time passion towards my want to build my career in digital marketing. I didn't have any other things in focus like most of the people, how people are who are in the industry are there. Everybody they have some. అంతే సార్, అందరూ ఎలా ఉంటారంటే నేను స్కిల్ నేర్చుకోవాలనుకుంటారు. అదే మీరు అలా కాకుండా యూ వర్క్ ఫర్ ద కంపెనీ ప్యాషన్తో ఉండేవాళ్ళు. కంపెనీ గ్రో అయింది, మీరు గ్రో అయ్యాము. అది దట్ వాజ్ ఇండస్ట్రీ ఇవాల్వ్ అయింది, గ్రో అయ్యాము. ఆపర్చునిటీస్ కూడా ఉండే. అట్ ద సేమ్ టైం డిజిటల్ ఎకో సిస్టమ్ గ్రో అయింది ఇండియాలో. దట్ వాజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఎకో సిస్టమ్ ప్యాషనేట్. అంతే. మొబైల్ గ్రోత్ పోస్ట్ జియో రెవల్యూషన్ వాజ్ వెరీ హ్యూజ్. అండ్ కోవిడ్లో ఎవ్రీ బిజినెస్ వాజ్ డౌన్, ఓన్లీ ద గేమింగ్ బిజినెస్ వాజ్ హై బికాస్ పీపుల్ హ్యాడ్ నథింగ్ టు డూ and they were spending their time. So that is where we saw an opportunity. So it's my external factors also helped us our growth. And a consistency approach has helped us in long run. Sir, you see, I'm asking your growth. You're talking about company. It means you own that. మీరు ఆ కంపెనీ అంతా ఓన్ చేసుకున్నారు. Right. So I think this new generation should adapt that. That right. They should adapt. They are working for a company. వాళ్ళు ఆ కంపెనీ నాదనుకుని ఫీల్ అయ్యి దాన్ని గ్రో అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆల్రెడీ బెనిఫిట్ అవుతారు. డిఫరెంట్. దే విల్ గ్రో డెఫినెట్లీ. దే విల్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ ద జర్నీ అదంతా. అండ్ నాలెడ్జ్ విల్ ఆల్వేస్ గ్రో. వీల్ హ్యావ్ లాట్ మచ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎకో సిస్టమ్ అండ్ ఆల్. అండ్ స్కేలింగ్ అనేది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్చువల్. గ్రో అయ్యే కొద్దీ స్కేల్ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. You should upskill అవర్ సెల్ఫ్. సో కన్సిస్టెంట్ అప్స్కిల్ చేస్తూనే ఉండాలి. అప్స్కిల్ లేకపోతే మనల్ని పంపించేస్తారు కదా. అప్స్కిల్ అయితే పంపిస్తారు, లేకపోతే మనం ఓవర్ స్ట్రెస్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అవన్నీ అవుతాయి. సో అది కామన్. సుదర్శన్ రెడ్డి గారు, మీ స్టార్టింగ్ శాలరీ ఎంత? ఓకే. సో మీరు a2z.comలో వర్క్ చేసినప్పుడు మీ హైయెస్ట్ శాలరీ నాకు సుమారుగా చెప్పండి. ఓకే, చెప్పండి. సో నాది MBA 2000లో అయిపోయింది మార్కెటింగ్ స్పెషలైజేషన్తో. కరెక్ట్గా మా మిడ్ సమ్మర్లో బయటకు వచ్చాను. సో ఆ టైంలోనే మార్కెట్కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం అనిపించింది. సో ఏదో స్టార్టప్ జాయిన్ అయ్యాను. ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ అంటే జాయిన్ అయ్యాను. ఆ దోస్ డేస్లో ఒక US ఆఫ్షోర్ కంపెనీ ఆన్లైన్ సేమ్ స్విగ్గీ లాగా లాంటి కంపెనీ స్టార్ట్ చేసేసింది. ఓకే. సో నైట్ షిఫ్ట్స్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అని స్టార్ట్ చేశాను. అసలు కెరియర్ డిజిటల్ మార్కెటింగ్లో అప్పుడు దోస్ డేస్ వాజ్ మోర్ ఆన్ ఈమెయిల్ మార్కెటింగ్. అట్లా మీ శాలరీ అప్పుడు 5000 రూపీస్ అండి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను జర్నీ. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది మెల్లిమెల్లిగా ఈమెయిల్, దోస్ డేస్ వర్ ఈమెయిల్ దీస్ డేస్ ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ ఆటోమేషన్. ఆల్ ఇట్స్ మో ఎంగేజ్ కానీ క్లెవర్ టైప్ లాంటి టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ యూ కెన్ సెటప్ జర్నీస్, లేకపోతే మెయిల్ చిప్ కానీ. శాలరీ చెప్పలేదు ప్రజెంట్, మీరు ప్రీవియస్ లాస్ట్ శాలరీ అదే చెప్తాను అక్కడ. సో అలా ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకున్నానండి. ఐ జస్ట్ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఈమెయిల్ మార్కెటింగ్ చేసింది ఇట్స్ అప్స్కిల్లింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. తర్వాత మెల్లిగా SEO, గూగుల్ యాడ్వర్డ్స్ అంటే అప్పుడు దోస్ డేస్ నోబడీ నో అబౌట్ యాడ్వర్డ్స్ యాక్చువల్గా. ఇట్ వాస్ వెరీ రేర్ టు స్పెండ్. సో ఐ జాయిన్డ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద జర్నీ. నేర్చుకున్నాను, సబ్జెక్ట్ నేర్చుకోగలిగాను. మళ్ళీ 2004లో ఒక ఆన్లైన్ ట్రాఫిక్ స్కూల్, US బేస్డ్ ట్రాఫిక్ స్కూల్లో జాయిన్ అయ్యాను అనమాట. దేవర్ సెల్లింగ్ కోర్సెస్. USలో ఏంటంటే ఏమైనా ఆన్లైన్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, యూ నీడ్ టు చలాన్ ఇచ్చేస్తారు ఇమ్మీడియట్గా. ఫీజు కట్టడం అవసరం లేదు. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆన్లైన్లో కోర్స్ చేసి నువ్వు ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని సర్టిఫికేషన్ తీసుకొస్తే చలాన్ ఇరేజ్ అవుతుంది. లేకపోతే ఇలా ఎలాగో మనలాగా డబ్బులు ఇస్తే లేకపోతే ఫీజు కట్టాలని అలా ఉండదు. సో ఆ ఆఫ్షోర్ కంపెనీకి పనిచేసాను. అక్కడ మార్కెటింగ్ లీడ్గా జాయిన్ అయ్యి ఆ కంపెనీలో మొత్తం ఎండ్ టు ఎండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఇంకా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నా శాలరీ 25,000 వచ్చిందండి. 2007 వరకు 25,000-30,000 అలా ఉంది. దెన్ మళ్ళీ కొన్ని రోజులు కన్సల్టింగ్ అవన్నీ చేశాను. లాస్ట్కి వచ్చేసరికి నా శాలరీ 5 అయిందండి, 5 lakhs అయింది. ఓకే. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ నన్ను ఫ్రెషర్స్ అడుగుతారు, సార్ నాకు స్టార్టింగ్ శాలరీ 5 lakhs ప్యాకేజ్తో కావాలని అడుగుతారు. అది చాలా కష్టం అండి. అన్లెస్ అండ్ అంటిల్ చాలా ఇఫ్ యూ హ్యాస్ డిగ్రీస్ అండ్ ఆల్, IIM డిగ్రీస్ కానీ లేకపోతే IIT డిగ్రీస్ కానివ్వండి,
సరే ఈ కంపెనీస్ కూడా ఉన్నాయి, ఇవాళ రేపు పే చేయగలగడానికి ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ దే కెనాట్ పే అవర్ అని. సరే నీకు 5 చేస్తే కంపెనీకి నువ్వు 50 అన్న చేయాల్సి వస్తుంది. అంతే కదా, ROI చూస్తాను. సో సింపుల్ లాజిక్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయి. 2 things ఉండాలి యాజ్ అ ఫ్రెషర్. నా ఫ్రెషర్కి సజెషన్ ఏంటంటే, 1 thing ఈజ్ యూ షుడ్ బి లెర్న్ థింగ్స్ యాజ్ మచ్ as పాసిబుల్. ఓకే, ఐఎమ్ మాస్టర్ హీరో, ఐ నో ఎవ్రీథింగ్ అనుకోండి. యూ జస్ట్ సే ఐ విల్ కాంట్రిబ్యూట్ సో మచ్ రెవెన్యూ గ్రోత్ ఫర్ యూ, దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పెక్టేషన్. ఇఫ్ కంపెనీ ఈజ్ రెడీ టు పే, యూ విల్ బి డెఫినెట్లీ హీల్ ఆల్సో, బికాస్ ఇట్స్ ఎ ప్యూర్ సేల్. డిజిటల్ మార్కెటింగ్ అంటాం కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ సేల్స్ జాబ్. ఆన్లైన్లో చేస్తున్నాం, ఆఫ్లైన్లో చేయడం చేస్తున్నాం. సో వాళ్ళకి నువ్వు క్వాలిటీ లీడ్స్ ఇచ్చినా పర్వాలేదు, క్వాలిటీ ట్రాఫిక్ పెంచినా పర్వాలేదు, రిలవెంట్ ట్రాఫిక్ తెచ్చినా పర్వాలేదు. నేను నీ ప్రెజెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది ఒక ఏరియాలో, సో వాళ్ళకి విజిబిలిటీ కావాలా, మంచి విజిబిలిటీ కావాలా, మంచి పేషెంట్స్ రావాలి అనుకోండి. మీరు అక్కడ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ అ ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, యూ క్రియేట్ ఏ కన్సిస్టెంట్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేయండి, కాంటెంట్ పబ్లిష్ చేయండి, వైరాలిటీ. సో అది వాళ్ళు మీరు ఎలా వచ్చారని ఎప్పుడోసారి ఎవరెవరు అడుగుతారు, అది మేము ఆన్లైన్లో చూసి వచ్చామని అనుకోండి. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ బిల్డ్ యువర్, మీకు అప్స్కిల్ అయినట్టే కదా అక్కడ. సో అది క్రెడిబిలిటీ కూడా యాడ్ అవుతుంది. సో ఓకే, దీనివల్ల వచ్చింది అని. ఇవాళ రేపు ఎవరైనా బిజినెస్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆన్లైన్ టు ఆన్లైన్లో అయినా కూడా మీ సోర్స్ ఏంది అని అడుగుతున్నారు, కనుక్కుంటున్నారు. సో మీరు డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయగలిగితే యువర్ సాలరీస్ విల్ బి డెఫినెట్లీ మోర్ దెన్. సో వాట్ ఈజ్ యువర్ సజెషన్ సార్? ఇప్పుడు ఫ్రెషర్స్కి నేను ఎంత శాలరీతో జాయిన్ అవుతాను అనుకోండి ఇంపార్టెంటా, లేకపోతే గోయింగ్ ఫార్వర్డ్? యూ షుడ్ హ్యావ్ గోల్ అండ్ ఎనీ డే గోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ గోల్ని అచీవ్ చేయడానికి వాట్ ఆర్ ద స్టెప్స్ యూఆర్ టేకింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ స్టెప్స్ లేకపోతే చాలా కష్టం. ఓన్లీ సింపుల్గా నేను ఆ గోల్కి వెళ్తాను, స్టెప్స్ లేవు నా దగ్గర అన్నారు అనుకోండి, ఇట్స్ అ రాంగ్ థింగ్. సార్ స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఫ్రెషర్గా జాబ్ రావాలంటే? ఫ్రెషర్గా జాబ్ రావాలంటే అండి కంప్లీట్ డిజిటల్ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలండి. యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఎవ్రీథింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. బికాస్ ఇవాళ ఇప్పుడు అయిపోయిందంటే కరెంట్ సినారియో అందరికీ తెలుసు, ఏ వచ్చేసింది, ఏ ఇన్ఫర్మేషన్ కొట్టినా ChatGPTలో వచ్చేస్తుంది. మీరు వాళ్ళు ఆన్సర్ చేయగలగాలి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, లాజికల్గా ఆన్సర్ చేయాలి. చాట్ జీపీటీ గివ్స్ ఇన్ఫర్మేషన్, లాజికల్గా ఇవ్వదు. నువ్వు ఆన్సర్ చేయగలిగావు అనుకోండి లాజికల్గా, నువ్వు ఆ స్కిల్స్ నేర్చుకున్నట్టే అది యాక్చువల్గా. సో దట్ ఈస్ హౌ ఏ కెనాట్ రీప్లేస్ యూ. యూ నీడ్ టు బి మోర్ లాజికల్ ఇన్ థింకింగ్, మోర్ అనలిటికల్ ఇన్ అప్రోచ్. ఏది చేసినా యూ నీడ్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్. సో ఏ కెనాట్ జస్టిఫై ఎనీథింగ్, ఏ విల్ జస్ట్ గివ్ ఇన్ఫర్మేషన్. నువ్వు యూ టేక్ డైరెక్షన్ అనేది ఇట్స్ అప్ టు యూ. బట్ వెన్ యూ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు వెన్ యూ బీ మోర్ లాజికల్, మోర్ అనలిటికల్, మోర్ కాన్సెప్చువల్, దట్ విల్ హెల్ప్ యువర్ గ్రోత్ ఫినామినల్ అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యారలల్లీ మీరు ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ డీలింగ్ విత్ ఎంటైర్ థింగ్ విత్ ఎకోసిస్టమ్ కాబట్టి అనలిటికల్ స్కిల్స్ బాగా ఉండాలి. ఎక్స్ పెడితే వై వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ యాక్చువల్ బిజినెస్, అది లాజిక్ ఉండాలి. లేదా నేను ఎక్స్ పెడితే ఎక్సే వచ్చింది అన్నారు అనుకోండి. సార్ మీరు అనుకుంటున్నారు కానీ సార్ మార్కెట్ సినారియో నేను చూస్తాం కదా, ఎంటైర్ హైదరాబాద్లోనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు 100 మంది కూడా లేరు మంత్లీ. ఓకే, మహా అయితే 150 మెంబర్స్. ఓకే, రిక్వైర్మెంట్ హ్యూజ్ ఉంది. ఓకే, బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో స్టార్టింగ్ శాలరీస్ చాలా ఫ్యాన్సీగా ఉండట్లేదు, ఉంటున్నాయి తక్కువ. బట్ దీనివల్ల మార్కెట్లో మన యువత అంతా ఐటీ జాబ్స్ చూస్తున్నారు కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏం అసలు చూడట్లేదు. అది బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అక్కడేమో స్టాండర్డైజేషన్ ఉంది, ఇక్కడ స్టాండర్డైజేషన్ లేదు, ఇప్పుడే రాబోతుంది. సో ఇప్పుడే వస్తుంది మెల్లిమెల్లిగా. సో స్టాండర్డైజేషన్ టైం పడుతుంది కానీ బట్ పీపుల్ గారు కాన్ఫిడెంట్ అండ్ ఆల్ జర్నీ కంపెనీస్తో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎంతమంది జాబ్స్ పోయి ఐటీలో మీకు తెలిసిన వాళ్ళే ఏ వల్ల చాలామందే పోయి, అంటే దే ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ లూజింగ్. కానీ ఇంకొక ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మిడ్ ఎర్లీ 40sకి వచ్చిన తర్వాత ఎవ్రీబడి నోస్ దట్ దేర్ జాబ్స్ కెన్ బి రీప్లేస్డ్. బట్ డిజిటల్ మార్కెటింగ్లో యువర్ జాబ్ కెనాట్ బి రీప్లేస్డ్ బికాస్ యువర్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అండ్ యువర్ జనరేటింగ్ రెవెన్యూ ఫర్ ఆర్గనైజేషన్, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ది డే ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. టెక్ అవుట్డేటెడ్ అవుతుంది, టెక్ అప్గ్రేడ్ అవుతుంది, లేకపోతే ఏదో అవుతుంది. కానీ ఈ ఫీల్డ్ వల్ల అయితే స్కోప్ అయితే డిజిటల్లో అయితే నాకు తెలిసి అయితే ఎవరికి పోలేదు సార్. కొంతమంది అడుగుతారు నాకు బ్యాక్డోర్ జాబ్స్ ఏమైనా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. సో నాకు ఎవరో HR తెలుసు మేనేజ్ చేస్తారంటారు. ఒకవేళ HR మేనేజ్ చేస్తూ వచ్చారు, మీరే రిపోర్టింగ్ మేనేజర్, మీరు ఏం చేస్తారు? ఎండ్ ఆఫ్ ది డే 2 days క్యాంపెయిన్ సెట్ చేయమని చెప్తాను. 2 days క్యాంపెయిన్ సెట్ చేస్తాడు. ఓకే, సో యాడ్వర్డ్స్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్, క్యాంపెయిన్ సెట్ చేయండి అంటే బ్రాడ్ మ్యాచ్లో సెట్ చేసేస్తాడు. ఆ 2000 పంపించేస్తాడు. సో అతనికి అరే బ్రాడ్ మ్యాచ్ క్యాంపెయిన్ చేయడానికి నువ్వు అవసరం లేదు అసలు. నువ్వు లాజికల్గా థింక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి హైదరాబాద్ ఆడియన్స్,
నువ్వు హోల్ ఇండియా పెట్టావు అనుకో, నా ఇచ్చిన మనీ గూగుల్ తినేస్తుంది. ఇట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యూ, ఇట్స్ నాట్ దే. నీకు స్కిల్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ యూ అప్గ్రేడ్ యువర్ స్కిల్, దెన్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఆల్. స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. స్కిల్ అండ్ లాజికల్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. ద మూమెంట్ యూ గెట్ దిస్ టు అండ్ యువర్ గోల్ పాత్ ఆర్ స్టెప్స్ కెరియర్ పాత్ వుడ్ బి వెరీ ఫాస్ట్. సార్ ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాండేటరీ టు గెట్ ఎ జాబ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? బిజినెస్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ అండి. బిజినెస్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ బికాస్ దీస్ డేస్ మనం చాలామందిని చూస్తున్నాం, క్రియేటర్స్ని వాళ్ళన్నదే. సో వాళ్ళకి ఏమి డిజిటల్ మార్కెటింగ్ రాదు ఏం, బట్ ద కాంటెంట్ దే డెవలప్ ఆర్ వాట్ ఎవర్ దే డూ, దే నో హౌ టు మేక్ ఇట్ వైరల్, దే నో హౌ టు గెట్ రీచ్ అండ్ ఆల్. సో బిజినెస్ కూడా ఏదైనా మీకు బిజినెస్ సెన్స్ కావాలి, కరెక్ట్ నెంబర్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ అనలిటికల్ నెంబర్స్. ఇది చేస్తే ఇది అవుట్పుట్ వస్తుందని, దెన్ దట్ షుడ్ నాట్ బి ఏ కన్సర్న్. బట్ కెరియర్ పాత్ ఒక స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ అవ్వాలంటే ఒక బేసిక్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అలా ఉండాల్సి వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ఒక కెరీర్ పాత్ చెప్తారా? స్టార్టింగ్ ఫ్రెషర్ నుంచి 15 years దాకా ఓకే, ఎలా చేసుకోవచ్చు? ఒక కన్సిస్టెన్సీ అప్రోచ్ అయితే ఉండాలండి. ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, కన్సిస్టెంట్ గోల్స్ ఉండాలి, క్లియర్గా ఉండాలి. అండ్ యూ నీడ్ టు ఆల్వేస్ లుక్ ఎట్ ట్రెండింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో, ఏమవుతున్నాయో తెలుసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ సినారియో క్విక్ కామర్స్ ఇస్ గ్రోయింగ్. ఓకే, లాస్ట్ 2 years బ్యాక్ ఎవరు, 3 years బ్యాక్ అసలు క్విక్ కామర్స్ గురించి తెలిసిన వాడు కూడా ఎవరు తెలియదు. లేరు. ఇండియాలో గ్రో అయినంత క్విక్ కామర్స్ ఎక్కడా గ్రో అవ్వలేదు. యూపీఐ రెవల్యూషన్ కూడా ఇండియాలో అయినంత యూపీఐ రెవల్యూషన్ బయట లేదు అసలు. యాక్చువల్గా యూఎస్లో కూడా ప్లాస్టిక్ మనీ ఉంది కానీ యూపీఐ రెవల్యూషన్ లేదు. సో ఈ నువ్వు వెజిటబుల్స్ వెళ్ళి కొనాలన్నా కూడా యూపీఐ రెవల్యూషన్ ఉంది. సో ఆ ట్రెండ్ అనేది యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్. ఓకే, అండ్ యూ నీడ్ టు గో విత్ ద ట్రెండ్ అండ్ ఆల్, అండ్ యూ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ అప్రోచ్. ఆల్వేస్ యువర్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యూఆర్ పుట్టింగ్ విల్ ఆల్వేస్ గివ్ యర్ రిజల్ట్స్. సార్ అంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకోండి, సో అతను దీని మీద ఫోకస్ చేయాలి. మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ సబ్జెక్ట్ అంతా క్లియర్గా తెలియాలి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. వాట్ ఆర్ ద అవెన్యూస్, హౌ టు డూ ఏ గూగుల్ క్యాంపెయిన్, హౌ టు డూ ఏ మెటా అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్, బికాస్ దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్స్. అండ్ హౌ డూ యూ ప్రమోట్ ఎ బ్రాండ్ ఆన్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెదర్ ఇట్స్ B2B, లింక్డ్ఇన్ లేకపోతే ఇండస్ట్రీ నాలెడ్జ్ ఫస్ట్ పెంచుకోవాలి. ఇండస్ట్రీ 3 to 6 years సార్. 3 to 6 years యూ నీడ్ టు బీ హ్యాండ్స్ ఆన్ అనలిటికల్ స్కిల్స్ రావాలి. ఎక్స్ పడితే వై వచ్చిందా లేదా, సింపుల్ లాజిక్. ఆ లాజిక్ అర్థం కాలేదంటే నువ్వు కష్టపడాలి. ఇంకా అది కష్టపడాలి, నేర్చుకోవాలి. జీవితాంతం నువ్వు సాలరీ అయిపోతావు ఇక, అది రావాలి. తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కెరియర్ 6 to 10 years కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకా ఎనీథింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ అ స్టోరీ, సెల్ ఎ స్టోరీ అండ్ కన్విన్స్ ద మేనేజ్మెంట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, నాకు 100 rupees ఇస్తే ఐ విల్ జస్టిఫై మై 100 rupees, ఐ విల్ గెట్ యూ 200 rupees, 150 rupees, 2 ROAS అని. ఇప్పుడు అంతా ROAS మాట్లాడుతున్నాను యాక్చువల్గా. సో 3 4 5 అనే మాట్లాడాలి. నువ్వేం టెన్షన్ పడమాకు, నేను 4 rupees 4 ROAS తీసుకొస్తా, 5 ROAS తీసుకొస్తా. బిజినెస్ ఓనర్ యాజ్ అ బిజినెస్ ఓనర్ విల్ బీ హ్యాపీ. ఓకే, యూ ఆర్ టేకింగ్ దట్ ఓనర్షిప్, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, యూ విల్ బీ సెల్లింగ్ ఇట్. అంటే నెక్స్ట్ 10 to 15 వస్తే 10 to 15 వస్తే ఇంకా మోర్ అబౌట్ నెక్స్ట్ కెరియర్, బిజినెస్ ఎలా చేయాలి, నెక్స్ట్ ప్రోడక్ట్ లైన్స్ ఎలా చేయాలి, ఈ ప్రోడక్ట్ ఫౌండర్ లాగా థింక్ చేయాలి. లేకపోతే నాట్ ఫౌండర్ అనుకున్నాను, ఫౌండర్ యాజ్ మోర్ ఛాలెంజెస్, ఇంకా ఛాలెంజెస్ ఫైనాన్స్ అవును ఉంటాయి. అదే మార్కెటర్ అంత ఛాలెంజ్ ఉండదు కదండి. మార్కెటర్కి ఏంటంటే ప్రోడక్ట్ లైన్, ఓకే ఈ ప్రోడక్ట్ లైన్ మార్కెట్ సాచురేషన్ ఎంత ఉంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంకా దీనికి సబ్స్టిట్యూట్గా అడిషనల్ ప్రోడక్ట్ లైన్ ఏమైనా చేయొచ్చా, సో మన కస్టమర్ ఇది ఉన్నాడు, దీన్ని యాడ్ ఆన్గా టాప్ ఆఫ్ ఇట్ చేయొచ్చా లేదని ఇవాల్యుయేట్ చేసి ఆ కస్టమర్ బేస్డ్ ఎండ్ ఆఫ్ ది డే లాయల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఎక్వైరింగ్ ఏ కస్టమర్ ఎట్ ఎక్స్ కాస్ట్. సో ఆ కస్టమర్ని ఈరోజు నువ్వు తెచ్చావు, రేపు వాడిని హోల్డ్ చేయలేదు అనుకోండి, ఆ కాస్ట్ అంతా ఇట్ నాట్ జస్టిఫై బిజినెస్ కదా. సో ఆ ప్రోడక్ట్ లైన్కి మ్యాచ్ చేస్తున్నారు. సార్ మీకు స్టార్టప్స్లో వర్క్ చేస్తే ఓకే ఈ స్టాప్స్ అని ఇస్తారు కదా, రైట్? సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో స్టార్టప్స్లో ఏంటంటే బేసిక్ థింగ్, దట్స్ అ గుడ్ ఎలిమెంట్ ఫర్ ఓనర్షిప్ ఫర్ ఎనీథింగ్. దట్స్ ఆల్ ద వన్ జర్నీ విచ్ మేడ్ మీ ఎక్సైటెడ్ ఫర్ స్టేయింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 13 years. సో ఈక్విటీ యూ విల్ బి ఆల్సో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అయిపోతారు కంపెనీలో. కంపెనీ సపోజ్ 100 rupees వేసింది అనుకోని మీకు 0.1 ఎంతో పర్సెంటేజ్ అయితే వస్తుంది. అదే ఆ కాన్ఫిడెన్స్ గ్యారంటీ ఇస్తుంది కంపెనీని. నువ్వు ఎక్స్ బిజినెస్ చేయగలిగితే మన దగ్గర నుంచి దీంట్లో ఎంత షేర్ అన్నది. జనరల్గా ప్రొపరేటర్షిప్ ఫార్మ్స్ లేకపోతే లిమిటెడ్ షేర్స్ కంపెనీస్ అయితే ఆ ఓనర్షిప్ ఇవ్వరు నీకు. అరే నువ్వు కూడా దే విల్ మేక్ యూ ఫీల్ లైక్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఓనర్ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. యూ ఆల్సో యాడ్ వాల్యూ, యూ విల్ గ్రో అలాంగ్ విత్ అస్ అనేది. సో దట్స్ అ గుడ్ మోటివేషన్ ఫ్యాక్టర్. అండ్ బెంగళూరు ఎకో సిస్టంలో బాగా ఉంది అది యాక్చువల్గా. సో హైదరాబాద్లో కూడా ఇవాళ రేపు బాగానే వస్తుంది యాక్చువల్గా. ఇట్స్ అ గుడ్ థింగ్ టు, బికాస్ హైదరాబాద్ ఏంటంటే క్లియర్గా చెప్తున్నా మీకు,
ఇంట్రెస్ట్ మైండ్ సెట్. ₹2 ఇంట్రెస్ట్ వస్తుందా, ₹3 ఇంట్రెస్ట్ వస్తుందా, ₹5 ఇంట్రెస్ట్ వస్తుందా, అదే మైండ్ సెట్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఈసాప్స్ ఏంటంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ జీరో, ఓన్లీ యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ అండ్ మనీ, టైమ్ అండ్ నాలెడ్జ్. యు ఆర్ నాట్ క్యాపిటల్. Capital is taken care by founder. That risks are in terms of regulation, whatever is there, by founder. You are just putting your knowledge and time factor. For that you are getting value. You be with the company for 5 years, stick to the company. Company has a goal and vision. You also say that I'll also be participate of it. Then you will also enjoy that fruits of it, or you will also be part of that success journey. సరే, ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ పోయాయా, లేదంటే ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్ చేయడం ఈజీ అయిందా? సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఏ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అయితే పోవండి, ఇంపాసిబుల్ అదైతే. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్. ఏ ఈజ్ జస్ట్ ఏ సపోర్టింగ్ సబ్స్టిట్యూట్, అంతేగాని ఎఫిషియన్సీస్ ఫాస్ట్ థింగ్స్ మూవ్ అవుతాయి, కానీ దాంతో ఏమీ చేయలేదు. డిజిటల్ మార్కెటింగ్ ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఇంటెలిజెన్సే చేయాలి. ఇప్పుడు ఒక టార్గెట్ ఆడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉందనండి, ఆ ప్రోడక్ట్ ఏకి తెలియదు, అది ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈ మార్కెటింగ్ నెల్లూరు, ఈ మార్కెటింగ్ హైదరాబాద్, ఈ మార్కెటింగ్ అని. కానీ నువ్వు యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్, నాకు తెలుసు హైదరాబాద్ మార్కెట్ ఏంటి, నెల్లూరు మార్కెట్ డిఫరెన్స్ ఏంటో తెలుసు. యూ విల్ ఏ ఇచ్చినా కూడా యూ విల్ ఇంట్యూషన్తో ఇస్తుంది. కానీ బట్ యూ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్ టు టేక్ ద డెసిషన్. యూ డోంట్ టేక్ దట్ బికాస్ యూ ఆర్ స్పెండింగ్ మనీ, యూ ఆర్ స్పెండింగ్ టైమ్, ఎవ్రీథింగ్. సో ఏ వల్ల అయితే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అయితే ఇంకా ఇన్ఫ్యాక్ట్ గ్రో అవుతాయి. అవును. సో ఇంకోటి సబ్స్టిట్యూట్ అయితే అయిందండి. ఎందుకంటే ఒకప్పుడు మనం ఏమందంటే ఒక క్రియేటివ్స్ చేయాలనుకోండి, ఓ వెబ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడికి కాన్సెప్ట్స్ చెప్తే ఆడు ఇవాళ ఇస్తే రేపో ఎల్లుండో ఇచ్చేవాళ్ళు. అలా టైం ఫ్యాక్టర్ చాలా టైం అయ్యేది. ఇప్పుడు ఏముంది, క్యాన్వాలో వేసేసామో, లేకపోతే మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెటా కూడా వస్తుంది, జెమినై కూడా ఇస్తుంది. నువ్వు జస్ట్ గివ్ ద రైట్ ప్రాంప్ట్. కానీ కొన్ని ఏఐ విల్ హెల్ప్ అస్ ఫర్ ఓన్లీ స్మాల్ బ్రాండ్స్. మళ్ళీ అట్ ద సేమ్ టైం బిగ్ బ్రాండ్స్ బ్రాండ్ గైడ్ లైన్స్కి అది మళ్ళీ వర్తించదు. ఎందుకంటే ఏఐలో వచ్చిన ఇమేజ్ అదే మార్కెటింగ్ వాడలేము, అది మార్కెటింగ్ వాడలేము. ప్లస్ అది కాన్సెప్ట్ వీ కెన్ బిల్డ్ కాన్సెప్ట్ అని, కానీ అంత ఫాస్ట్ అయితే కాదు. ఆ క్లారిటీ తెలిసిపోతుంది కస్టమర్కి, లేకపోతే అల్గరిథంకి అర్థమైపోద్ది అది. యాక్చువల్గా నువ్వు మెటా అల్గరిథంకి పెయిడ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇది ఏ జనరేటెడా, హ్యూమన్ జనరేటెడా, పర్పస్ ఉన్నదా, ఆబ్జెక్టివ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కానీ థింగ్స్ మూవ్ లిటిల్ ఫాస్టర్. ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఏఐ కెన్ జనరేట్ వెరీ ఫాస్ట్. నాకు ఈ రిపోర్ట్ కావాలంటే నువ్వు ఒకసారి ప్రాంప్ట్ సెట్ చేసావు అనుకోండి, నువ్వు రేపు పొద్దున నువ్వు వచ్చే లోపల నీ మెయిల్ బాక్స్కి వచ్చేస్తుంది ఈ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్స్. లేకపోతే నువ్వు ఆ డేటా ఇచ్చావు అనుకోండి, నువ్వు కూర్చొని మళ్ళీ దాంట్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మీటింగ్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఇచ్చేస్తాను. సో దట్ వే ఏ విల్ హెల్ప్ అస్ ఇన్ డెసిషన్ మేకింగ్. సార్ మీరు సజెస్ట్ చేయండి, వాట్ ఈస్ ద ఏ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్ వాడాల్సిన టూల్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడైతే రెగ్యులర్గా అందరూ చాట్ జీపీటీ అయితే ప్రతి దానికి యూజ్ చేస్తున్నారు. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇట్స్ అ బెస్ట్ టూల్. ఐ ఆల్సో యూజ్ డే ఇన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా క్యాన్వా కాంటెంట్ వచ్చేసరికి క్యాన్వా యూజ్ చేస్తున్నాము. దేర్ లాట్ మెనీ టూల్స్ అండి వీడియోకి. సో జెమినై యూజ్ చేస్తున్నాము. యూ నేమ్ ఎనీ, ఇవాల్వ్ అవుతూనే ఉంది ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ దట్ ఈ టూల్ బెస్ట్, ఆ టూల్ బెస్ట్ అని ఏం లేదు. ద మోర్ అండ్ మోర్ యూ గివ్ బెటర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అక్కడ అంటే మన సబ్జెక్ట్ నాలెడ్జ్. సో అగైన్ స్టిల్ దట్ స్కిల్ అయితే రావాలి. దానికి ఇన్పుట్ నువ్వు ఏమి ఇవ్వలేదు అనుకో, అదేమి అవుట్పుటే రాదు. యాక్చువల్లీ ఇన్పుట్ ఇవ్వాలంటే మన నాలెడ్జ్ ఉండాలి. సో టూల్స్ కూడా దే ఆర్ ఆల్సో అప్గ్రేడింగ్. ఇవాళ మేబీ ఎక్స్ టూల్ మే బీ బెటర్, టుమారో వై టూల్ విల్ డెఫినెట్లీ బెటర్ అండి. ఒక స్టాండర్డైజేషన్ అయితే ఏం లేదు, బికాజ్ ఇట్స్ అ వెరీ హైలీ కాంపిటేటివ్ స్పేస్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఫినాన్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి యాక్చువల్లీ. ఎందుకంటే ఎవ్రీబడి దీస్ డేస్ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఎంత చేసిన బిజినెస్ మోర్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నువ్వు నాకు ఎక్స్ చేస్తానన్నాను అనుకోండి, దే డెఫినెట్లీ ఓకే చేయండి మీరు అని చెప్తారు. సో కొంతమంది ఏమవుతుంది, ఒక హైర్ చేయలేకపోయి రిసోర్సెస్ని ఈ స్కిల్ సెట్కి ఒక ఎంప్లాయీని పెట్టుకునేంత ఇప్పుడు యాడ్వర్డ్స్ క్యాంపెయిన్ చేయాలి. వాళ్ళు ఒకటి యాడ్వర్డ్స్ క్యాంపెయిన్ చేయాలంటే దే డి నాట్ హైర్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. మొత్తం దే కెన్ గివ్ అవుట్సోర్స్. అండ్ యాడ్వర్డ్స్లో టూ మచ్ ఆఫ్ ఏమంటుంది ఇంటెలిజెన్స్ అప్లై చేయాల్సి వస్తుంది, ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. సో దాంట్లో ఈ స్కిల్ నేర్చుకున్నాడు అనుకోండి, ఫ్రీలాన్సింగ్ దే విల్ డెఫినెట్లీ లుక్ ఎట్, ఓకే నువ్వు లాస్ట్ ఏం క్యాంపెయిన్ చేసావు, ఎంత ROAS తెచ్చావు, ఎంత ROI తెచ్చావు. సార్ ఒక ఫ్రెషర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్ నేర్చుకోవాలి? ఇన్స్టిట్యూట్ క్రెడిబిలిటీ చూసుకోవాలండి. ఇన్స్టిట్యూట్ క్రెడిబిలిటీ ఒకటి, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ట్రైన్ చేస్తున్నా లేదా, కన్సిస్టెన్సీ ఉందా,
లేటెస్ట్ ట్రెండింగ్ దాని మీద ట్రెండ్ చేస్తున్నారు లేదా. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ లాస్ట్ స్టూడెంట్స్ ఎవరు ఎక్కడెక్కడ ప్లేస్ చేశారో అదొకటి ఇన్స్టిట్యూషన్స్ అదొకటి తెలుసుకోవాలి. దెన్ దట్ షుడ్ బి గుడ్ ఇనఫ్ ఫర్ ఏ స్టూడెంట్ టు డిసైడ్ విచ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టు బి డిసైడెడ్. ఇట్ షుడ్ నాట్ బి అంటే ఫీ అనేది ఛాలెంజ్ కాకూడదు. ఈ ఈ ఈ చెక్ పాయింట్స్ చూసుకొని బేసిక్ థింగ్ అది. ప్లస్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా, వర్క్ చేయించి వెళ్తున్నారా? బికాస్ థియరీ నేర్చుకోవడంలో దిస్ ఈజ్ ఆల్ అవుట్డేటెడ్ అండ్ ఇట్స్ నాట్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మోర్ అబౌట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. ఎంత ప్రాక్టికల్గా నేర్చుకుంటే అంత లాజికల్గా స్కిల్స్ డెవలప్ అవుతాయి. స్టూడెంట్ అంతే ప్రాక్టీస్ చేయాలి సార్ పర్ డే? యావరేజ్గా అయితే 8 hours చేయలేము పర్ డే. మినిమం 8 hours చేస్తేనే కానీ ఆ స్కిల్ ఇంకా ఎక్కువ చేస్తే కూడా పర్వాలేదు. కానీ ఇంక ఇట్స్ ఆల్ ఎపిటేట్ ఆన్ ద కిడ్ స్టూడెంట్ ఆన్ దట్. కానీ నేను ఏదో క్లాస్కి వచ్చాను, ఇవాళ వెళ్ళిపోతాను, నా కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ కోర్స్ అయిపోకుండా జాబ్ వచ్చింది అంటే దట్ ఈస్ నాట్ ద ట్రెండ్. కరెంట్ ట్రెండ్ ట్రెడిషన్ అది కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తున్నారు కదా, సార్ ఏం చెప్తున్నారు అంటే 8 hours ప్రాక్టీస్ చేయాలి. అందరూ నేను చూస్తాను 1.5 hour క్లాస్, ఇంకొక 1.5 hour బాగా చేస్తే ప్రాక్టీస్ చేస్తారు, 3 hours చేస్తారు. ఓకే. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెనింగ్స్ బాగున్నాయి కాబట్టి అందరూ ప్లేస్ అవుతుంది అంతే. రైట్. కానీ లాంగ్ టర్మ్ కెరియర్ గోల్తో హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. ప్లేస్మెంట్ ఒకటి వన్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ అనేది నేను ఎట్లా గ్రో అవ్వాలనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ ఇన్ అ ఫీల్డ్ వేర్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టెక్లో, మనకు తెలిసి ఏమో ఒకసారి ఎంటర్ప్రైజ్ నేర్చుకోవాలంటారు, ఒకసారి కోడింగ్ అంటారు, ఒకసారి టూల్స్ అంటారు. ట్రెండ్ ప్రకారం వెళ్ళిపోతుంటాయి. కానీ ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఆల్ టూల్స్ ఎంత వచ్చినా కూడా సప్లిమెంట్ చేస్తాయి, కానీ ఇండస్ట్రీ అయితే ఉంటుంది యాక్చువల్లీ. ఎవ్రీ బిజినెస్ వాంట్ అడిషనల్ ఇన్కమ్ ఆర్ అడిషనల్ కస్టమర్ బేస్. సో ఇది ఇట్స్ అన్ అవెన్యూ అంతే. ఇక సో యువర్ ఫ్యూచర్ ఈజ్ దేర్, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. సో ద మోర్ అండ్ మోర్ యూ అప్లై యువర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, లాజికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ చేస్తే ఇట్స్ గుడ్. సో ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్కి వాట్ ఈస్ అవర్ సజెషన్ ఫర్ దెమ్ టు గ్రో ఇన్ ద కెరియర్? మార్కెట్ అప్డేట్ అవ్వాలండి, ట్రెండ్స్ అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు టూల్స్ ఉన్నాయి, ఏ లేటెస్ట్ ట్రెండింగ్ టూల్స్ ఏమున్నాయో అప్డేట్ అవుతుండాలి. దే షుడ్ బీ ఏబుల్ టు అప్గ్రేడ్ దర్ స్కిల్ సెట్స్ అండ్ ఆల్. బికాస్ ఈ గూగుల్ ఆర్ మెటా బిగ్గెస్ట్ డిజిటల్ వీళ్ళు కూడా దే ఆర్ ఇవాల్వింగ్ డే టు డే బేస్డ్ ఆన్ ద కస్టమర్ మైండ్ సెట్ అండ్ ఆల్. సో అది అప్గ్రేడ్ కాకుండా నాకు వచ్చిన కాన్సెప్ట్స్తోనే ఉంటాను, నేను అప్గ్రేడ్ అవ్వను అంటే కష్టం. సో అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, బాగా అనలిటికల్గా థింక్ చేయాలి. సింపుల్ లాజిక్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ యూ షుడ్ నో హౌ ఐఎమ్ ఏబుల్ టు జనరేట్ రెవెన్యూ, అడిషనల్ రెవెన్యూ ఫర్ ద ఎక్స్ ఆర్ వై బిజినెస్. ఆ లాజిక్ తెలిస్తే దెన్ కెరియర్ పాత్ ఈజ్ సార్టెడ్. లేదు నేను ఓన్లీ వర్క్ చెప్పారు, చేసేసాను, అయిపోయింది, ఎస్సీఓలో ర్యాంకింగ్ వస్తే చాలా అన్నాడు మా సార్ అంటే దట్ డజంట్. ర్యాంకింగ్ వచ్చిన తర్వాత లీడ్ రావాలి కదా, ఆర్గానిక్ లీడ్ వస్తేనే కదా దట్ విల్ హెల్ప్ బిజినెస్ గ్రోత్. ఇవన్నీ టైటిల్స్ ఆప్టిమైజేషన్ చేశాను, ఆన్ పేజ్ చేశాను, ఆఫ్ పేజ్ ఎక్సలెంట్ చేశాను, ర్యాంకింగ్ వచ్చిందంటే దట్స్ వన్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే నీకు ఎన్ని క్వాలిటీ లీడ్స్ వచ్చాయి, ఆర్గానిక్లో ఎన్ని క్వాలిటీ వచ్చాయి, పెయిడ్లో ఎన్ని వచ్చాయి. సో పెయిడ్లో నేను కాస్ట్ తగ్గించేసి ఆర్గానిక్ ఎక్కువ డ్రైవ్ చేయగలుగుతా. సో that will you are proving that you did not spend much money with my skills, I'll deliver it. సో మీ క్రాఫ్ట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది యాక్చువల్గా. సుదర్శన్ గారు, ఒక బిజినెస్ ఓనర్ ఒక డిజిటల్ మార్కెట్ని హైర్ చేయాలి. హైర్ చేయాలి అంటే బిజినెస్ ఒక డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండదు, రైట్? బట్ ఎలా హైర్ చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఈ షుడ్ టేక్, అంటే ఏ క్వశ్చన్స్ అడగాలి? ఫస్ట్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా డిజిటల్ మార్కెటింగ్ అని తెలుసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏమైనా రిలవెంట్ కేస్ స్టడీస్ ఉన్నాయా? సో ఒకవేళ ఫేక్ చెప్పాడు, ఎక్స్పీరియన్స్ ఫేక్ చెప్పాడు, ఓకే, కేస్ స్టడీస్ కూడా ఏదో చెప్తున్నాడు, కేస్ స్టడీస్ కూడా ఫేక్ చెప్పాడు, ఏం చేయాలి ఒక బిజినెస్ ఓనర్? వాళ్ళ పోర్ట్ఫోలియో అన్న చూస్తారు కదండి, ఎప్పటి నుంచి చేస్తారంటే దీస్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సింపుల్ గూగుల్లో యూట్యూబ్ వెళ్ళి చూస్తే ఏం చేశారు ఎక్స్ అండ్ వై అని తెలిసిపోతుంది యాక్చువల్గా. We can measure it. నువ్వు ఏ కీవర్డ్ స్టాప్లో తెచ్చావు, 2 tail తెచ్చాడా, 3 tail తెచ్చాడా, 1 tail కీవర్డ్ తెచ్చాడా. అండ్ ఇంకో ఛాలెంజ్ ఉంది అక్కడ, వాళ్ళ టీం చేసిన వర్క్ కూడా తనే చేశాడని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలి, మేము అదర్ చేయాలి? ఇక అది ఏజెన్సీ అది టఫ్ క్వశ్చనే, కానీ బిజినెస్ ఓనర్కి టఫ్ డెసిషన్ మేకింగే. బట్ ఎండ్ ఆఫ్ ది డే అతను కూడా
హీ షుడ్ ఇవాల్వ్ కదా. అంతే కదా. అతని కోర్ ఎక్స్పర్టైజ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ కాదు. సో హీ షుడ్ డిపెండ్ ఆన్ ఎక్స్ ఆర్ వై ఏజెన్సీ. ఒక రిసోర్స్ పెట్టడం కంటే ఒక ఏజెన్సీని అప్రోచ్ అవ్వడం బెటర్. ఎందుకంటే సడన్గా ఒక రిసోర్స్ని పెట్టుకొని వాడికి ఏదో తెలిసో తెలియక వాడు ఏదో చేశాడు అనుకోండి, అంత లాస్ అవుతుంది. కనీసం సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేది ఒక ఏజెన్సీ అయితే చేయగలుగుతుంది యాక్చువల్గా టు స్టార్ట్ ఆఫ్ ద బిజినెస్. సార్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను, ఇండస్ట్రీ ప్రాబ్లం. డిజిటల్ మార్కెటింగ్ ఎవడో 5,000 చేస్తారంటాడు, ఒకటి 10,000 చేస్తారంటాడు, ఒకటి 50,000 చేస్తాడు, ఒక 1,00,000 చేస్తారంట ఏజెన్సీస్. రైట్. ఇంకొకరు 2 లక్షలు అంటారు, ఇంకొకరు 5 లక్షలు అంటారు. నీల్ పాటిల్ లాంటి పర్సన్ అయితే 10 lakhs మినిమం ఎస్ఈఓ చేస్తున్నా. 10 అంటే అసలు ఏది కరెక్ట్ అండి, ఏది కరెక్ట్? అంటే అది టఫ్ క్వశ్చన్ టు జస్టిఫై. మాకు కూడా అలాంటి మేము కూడా ఇవాల్యుయేట్ చేసి కొన్నిసార్లు ఏజెన్సీకి వెళ్ళాము యాక్చువల్గా. ఓకే. ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి రిక్వైర్మెంట్ ప్రకారం వాడికి అర్థమవుతుందా లేదా అర్థం చేసుకోవాలి. ఇట్స్ ప్రైస్ షుడ్ బి ఏ సెకండరీ ఫ్యాక్టర్. నాకు ఎక్స్ ఆర్ వై ఈ ఏజెన్సీతో వెళ్తే నాకు ఎంత హెల్ప్ అవుతుంది గ్రోత్ అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి, జడ్జ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నాకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా ఇస్తున్నాడా లేదా. నువ్వు ఏజెన్సీకి వెళ్ళావు, ఒక ఏజెన్సీకి ఇచ్చావు, సపోజ్ ఒక 5,000 ఇచ్చావు, వాడు ఏం షేర్ చేయట్లేదు నీకు. జస్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తానంటే ఆ 5,000 ఇవ్వు మాకు వేస్ట్. నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు. నువ్వు ఒక ఏజెన్సీ ఉన్న 50,000 ఇస్తున్నాడు, అట్లీస్ట్ నీకు కొన్ని రిపోర్ట్స్ ఇన్సైట్స్ ఇస్తున్నాడు. ఒక ఏజెన్సీ ఉంటుంది ఫుల్ బ్లాక్ అండ్ వైట్లో ట్రాన్స్పరెంట్, 1 lakh ఛార్జ్ చేసే ఏజెన్సీ. ఎవ్రీథింగ్ నువ్వు బిజినెస్ ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నీకు అడిషనల్ ఇన్పుట్స్ ఇస్తున్నాడు అనుకో, ఆఫ్లైన్ బిజినెస్ నీకు హెల్ప్ అవుతుంది అనుకో, ఇట్స్ వర్త్ ఇన్వెస్టింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఏజెన్సీ. ఇవాల్యుయేషన్ అంతే. ఇంకా the more and more agency is transparent to you in providing information and you should be able to judge that factor actually. No, నేను నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, యూ పే మీ ఎక్స్ అన్నాడు అనుకోండి, ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి ఎ పాయింట్ టు క్లోజ్ అన్ ఏజెన్సీ ఆన్ దట్ పారామీటర్. సో దట్స్ ద థింగ్ ఫర్ అన్ ఏజెన్సీ. నాకు ఒక స్టిల్ మై ట్రికీ థింగ్, 5,000 10,000తో హౌ ది సర్వైవ్ అండి? ఇట్స్ వెరీ టఫ్ అండ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్ అంతే. ఇక సో పీపుల్ సే అండ్ నాకు కొంతమంది బిజినెస్ ఓనర్స్ అనేది ఓకే ట్రై చేద్దాంలే అనుకుంటారు, స్టెప్పింగ్ స్టోన్ చేద్దాం. బట్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు ఫేక్ చేసి వెళ్తారు, ఏదో చేసేసి సగం చేసేసి వర్క్ చేసేసి వెళ్ళిపోతారు. అండ్ లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి యాక్చువల్గా. ఏది చేసినా కూడా క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి. నెక్స్ట్ 12 months బిజినెస్ ఓనర్కి నాకు విజిబుల్, ఇప్పుడు ఏదో డిజిటల్లో పెట్టంగానే ఇమ్మీడియట్గా రిటర్న్స్ అయితే రావు. ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ అయితే బిజినెస్ ఓనర్కి ఉండాలి యాక్చువల్గా. ఎనీ డిజిటల్ ఇట్సే యు ఆర్ టేకింగ్ యువర్ ఆఫ్లైన్ బిజినెస్ టు ఆన్లైన్ మోడ్ విజిబిలిటీ క్రియేట్ చేస్తున్నావు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నువ్వు ఆఫ్లైన్లో ఎంత కష్టపడ్డావో ఆన్లైన్ కూడా కొద్దిగా టైం ఇవ్వాలి. ఇన్స్టంటేనియస్గా నాకు 5,000 ఆడేదో చెప్పాడు ప్రామిస్ చేశాడంటే యూఆర్ అ ప్రాక్టికల్ బిజినెస్ మ్యాన్, యూ నో వాట్ ఈజ్ వాట్ రైట్ అనేది తెలుసు కదా. సార్ ఇంకో ప్రాబ్లం బిజినెస్ ఓనర్కి, డిజిటల్ అసెట్స్ మొత్తం ఒక ఏజెన్సీ దగ్గర ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లాగిన్స్, ఫేస్బుక్ లాగిన్స్, యూట్యూబ్ లాగిన్స్. రైట్. వీడికి ఏదో డిస్ప్యూట్ వస్తుంది, రైట్, ఇవ్వడు వీడు షేర్ చేయడు. రైట్. ఒక బిజినెస్ ఓనర్గా ఎలా ఇవన్నీ తన దగ్గర పెట్టుకోవాలి? ఫస్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్పాలి. నీ పర్సనల్ లాగిన్స్తో ఏమీ చేయకూడదు, ఏదున్నా నా లాగిన్సే ఉండాలా. నీకు యాక్సెస్ కావాలంటే తీసుకో, కానీ నాకు డే 1 నుంచి యాక్సెస్ ఉండాలి. నువ్వు అడ్మిన్ యాక్సెస్ ఉండకూడదు, మామూలు స్టాండర్డ్ యాక్సెస్ ఉండాలి. మేము నాది ఓనర్, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, అడ్మిన్ యాక్సెస్ రైట్స్ అన్నీ నాకు ఉండాలి. దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్. ఆ మినిమం ఓనర్షిప్ అయితే ఉండాలి యాక్చువల్గా. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే క్లియర్గా ఏది చేసినా 100% రైట్స్ అన్నీ నాకే ఉన్నాయి, యాక్సెస్లో ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండకూడదు అని చెప్పి వాళ్ళు బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవాలి, డాక్యుమెంటేషన్లో పెట్టుకుంటే దెన్ దట్ విల్ సార్ట్ ద ప్రాబ్లమ్. ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి యాక్చువల్గా. ఈ ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ 5,000 వాడు వస్తాడు, వాడికి ఏదో సరే చేస్తాడులే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అని అంటాడు, 4 వీడియోలు చేస్తాడు, వాడు ఏదో పెట్టేస్తాడు. తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్ చేయాలంటే వేరేవాడు రావాలా, మళ్ళీ వాడికి ఈ లాగిన్ ఇవ్వడు 5,000 ఇచ్చినాడు. అదే నువ్వు డీసెంట్ ప్రైస్ ఇచ్చావు అనుకోండి, వీల్ ఆల్సో షేర్ దట్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఆల్ అబౌట్ విన్ అది విన్ ఉండాలి. విన్ ఉండాలి యాక్చువల్గా. డిజిటల్ మార్కెటింగ్లో ఒక బ్రాండ్ మినిమం యాడ్ బడ్జెట్ అంత పెట్టాలి. లెటస్ సే ఒక హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ఓకే, D2C ఎనీ బ్రాండ్ మినిమం ఒక ROI రావాలండి. మీరు ROIs రావాలి కదా. నేను 5,000 స్పెండ్ చేసి 15,000 ROIs రావాలంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు కదా. సో మీ ఎక్స్పీరియన్స్తో ఒక మినిమం బడ్జెట్ ఉంటుంది కదా, వేర్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఆడియన్స్. సో ఎంత ఉండాలి బడ్జెట్? దానికి
దానికి ఒక స్టాండర్డ్ ఫార్ములా లేదండి చైతన్య గారు. బేసిక్ థింగ్ ఏంటంటే 365 డేస్ అయితే చేయాల్సిందే. ఆఫ్లైన్లో ఎంత ఖర్చు పెడుతున్నారో దాంట్లో అట్లీస్ట్ మినిమం 20-25% అయితే ఖర్చు పెట్టాలి. సో వాళ్ళు ఆఫ్లైన్లో దే డూ ఎనీ ప్రమోషన్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తుంటారు కదా, అట్లీస్ట్ ఆ 25% దే షుడ్ ఎన్షూర్ దట్ ద డిజిటల్లో కూడా వెళ్ళాలి. అంటే మినిమం ఎంత సార్? 1 lakh 2 lakhs? సపోజ్ వాళ్ళు ఆఫ్లైన్లో 1 lakh ఖర్చు పెడుతున్నారు అనుకో, హోర్డింగ్స్ కానీ బ్రోచర్స్ కానీ ఇవన్నిటికి 25,000 అన్న ఖర్చు పెట్టాలి. 25,000 ఖర్చు పెడితే మనకి ROI కనిపిస్తుందా? లాంగ్ రన్లో కనిపించిద్దండి, ఇమ్మీడియట్గా అయితే రాదు. అండ్ వాళ్ళు ఇమ్మీడియట్గా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాజ్ దే ఆర్ ఏ బ్రిక్ అండ్ మోటార్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్. లేదు నేను ప్యూర్ D2C బిజినెస్ అనుకోండి, ఇక దట్ ఇస్ ఏ ROI బేస్డ్ అప్రోచ్. ఇక మరి ఇక్కడ మీకు ఛాలెంజ్ ఉంటుంది కదా మీకు. ఇప్పుడు D2Cలో 25,000 ఏజెన్సీనో ఒక రిసోర్స్ పే చేసేయాలి. మరి యాడ్ స్పెండ్ ఏమి చేయకపోతే ROI రాదు కదా. రాదు, కానీ దట్స్ ఏ లాంగ్ రన్ గేమ్ అది యాక్చువల్గా. యు ఆర్ బెట్టింగ్, యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ప్రోడక్ట్, ఇవాళ కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతుంది అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు ఫిజికల్గా ఏం పెట్టుకోవట్లేదు కదా. సో మినిమం అయితే 50,000 నుంచి స్టార్ట్ చేయాలండి, పర్ మంత్ అయితే చేయాలి. 50,000 to 1 lakh పెట్టుకుంటే డీసెంట్ ప్రైస్. బికాస్ గూగుల్ అండ్ మెటా కాంపిటీషన్ బట్టే నాకు ఆల్ ₹100 పర్ డే, 1,000 to 2,000 రూపీస్ పర్ డే అనేది బడ్జెట్ డిసైడ్ పెట్టుకొని కన్సిస్టెంట్గా 365 డేస్ చేయండి. 365 డేస్ చేస్తే దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ వాల్యూ ఫర్ యువర్ బిజినెస్. సార్ ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ సీజన్ వైజ్ మార్కెటింగ్ బడ్జెట్స్ చేంజ్ చేసుకోవాలి కదా. అవును, మీరు చేశారు కదా. అవును చేశాను. సో వాట్ ఈస్ యువర్ సజెషన్స్ ఫర్ బిజినెస్ ఓనర్స్? స్లంప్ డౌన్ పీరియడ్లో మాత్రం మొత్తం డెడ్ చేయమాకండి స్పెండ్స్ని, 50% కట్ చేయండి. కానీ ఎందుకంటే అల్గారిథమ్స్ ఆ మీ డేటాని రీడ్ చేస్తూనే ఉంటుంది కన్సిస్టెంట్గా. లేదు నాకు ఈ మంత్ బడ్జెట్ లేదు, నా దగ్గర రెవెన్యూ లేదు అంటే కూడా కష్టం. షాప్ అయితే షెడ్ చేసుకోలేం కదా ఆఫ్లైన్ బిజినెస్. సో ఇది ఆన్లైన్ కూడా అలాంటిదే. సో కన్సిస్టెంట్గా చేయాల్సి వస్తుంది. అసలు డౌన్ పీరియడ్లో యూ జస్ట్ ఎన్షూర్ దట్ యూ కట్ బై బడ్జెట్స్ బై 50%. అదర్వైజ్ పీక్ సీజన్లో ఆ మూవ్ దట్ 50% ఆఫ్ స్పెండ్స్ వేర్ యూర్ కట్టింగ్ డౌన్ టు 1.5x డ్యూరింగ్ ద సీజనల్ సీజన్. సో దట్ విల్ హెల్ప్ యువర్ ఓవరాల్ 12 months క్యాలెండర్లో చూసుకుంటే గ్రోత్ వస్తుంది మీకు. సో మీలాంటి బ్రాండ్స్ ఏంటంటే 12 months గో హెడ్ బడ్జెట్ ముందే ప్లాన్ చేసుకొని ఇయర్ క్యాలెండర్ ప్లాన్ చేసుకొని చేస్తాం. అండ్ విచ్ ఇస్ అ గుడ్ విజిబిలిటీ ఆల్సో. SMEs అంతా సినారియో ఉన్నది సార్. ఉన్నది, కానీ కాకపోయినా అట్లీస్ట్ 6 months అన్న అప్రోచ్ ఉండాలి. 6 months నేను 1 month చేస్తాను అంటే కష్టం. 6 months అన్నా ఉండాలి, ఎందుకంటే ఈజ్ రెడీ టు టేక్ దట్ కాస్ట్ కదా. ఆఫ్లైన్ సెటప్ చేసినప్పుడు ఈజ్ రెడీ టు డూ దట్ కదా. ఈ బడ్జెట్ అని పెట్టుకోవాలి. వితౌట్ మార్కెటింగ్ స్పెండ్స్ నేను బిజినెస్ చేస్తానంటే బిజినెస్ ఓనర్స్ ఇట్స్ ఎ టఫ్ డెసిషన్ అండి. సార్ B2Cలో వాట్ ఈస్ ద నెంబర్ 1 ప్లాట్ఫామ్? గూగులా, మెటానా? అది బయాస్ వర్షన్ అండి. కొన్ని ప్రోడక్ట్స్కి ఏమో గూగుల్ బాగా పనిచేస్తుంది, కొన్ని ఏమో మెటా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు న్యూ ఏజ్ బిజినెసెస్ ఉన్నాయి మొత్తం D2C బ్రాండ్స్ అంతా. గూగుల్ పనిచేయదు యాక్చువల్గా, మెటా వర్క్స్ లాట్ ఫినామినల్. ఇన్స్టా రీచ్ వెళ్ళడము అదంతా బాగా కాంటెంట్ చేయడం, వైరల్ వెళ్ళడము. సో D2C మీషో సక్సెస్ఫుల్ నాకు తెలిసి మోర్ ఆన్ ఏ మెటా ఫేస్బుక్ ప్లాట్ఫామ్. అవును. సో అట్లాంటి చాలా ప్లాట్ఫామ్, చాలా ప్రోడక్ట్స్ ఏం చేస్తుందంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుతున్నారు. వాళ్ళతో యాడ్స్ రన్ చేస్తా ఉంటుంది స్మార్ట్. గూగుల్కి వెళ్ళి నాకు ఇవి కావాలా ఇవి కావాలని ఎవరు సెర్చ్ చేయడం. సో ట్రావెల్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నాకు ఏది కావాలన్నా ఫస్ట్ వెళ్ళి సెర్చ్ చేస్తాను. సో అలాంటి బిజినెస్ ఇండస్ట్రీ మారుతాయి యాక్చువల్గా. సో బోత్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ డిపెండ్స్ ఆన్ మీ కస్టమర్ బేస్ ఎక్కడ ఉన్నాడో, యూజర్ బేస్ ఎక్కడ ఉన్నాడో ఆ ప్లాట్ఫామ్ డిఫైన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఒక బిజినెస్ ఓనర్ మంత్లీ డిజిటల్ మార్కెటింగ్ ఏం ట్రాక్ చేసుకోవాలండి? మోర్ ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయో ట్రాక్ చేయండి. లీడ్స్ బేసిక్ థింగ్, ఎన్ని లీడ్స్ వస్తున్నాయో ట్రాక్ చేయండి. ఆ లీడ్స్ నుంచి ఎంతమంది ఫీడ్బ్యాక్, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా వినండి యాక్చువల్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యర్ ఇంక్రీజింగ్ అ ప్రోడక్ట్ లైన్. ఏదో ఒకటైతే వాల్యుబుల్ ఇన్సైట్ వస్తుంది, ఓకే ఇలా కూడా ఆలోచిస్తారా కస్టమర్ అని చెప్పి. దాని నుంచి మీరు అవుట్కమ్ మెజర్ చేయండి. ప్యూర్గా నేను టాంజిబుల్గా నేను ఓన్లీ అవుట్కమే మెజర్ చేస్తానంటే దట్స్ నాట్ ద రైట్ మెట్రిక్ టు మెజర్. యూ షుడ్ లుక్ ఎట్ హౌ ఈజ్ ఈ సపోర్టింగ్, వాట్ ఈస్ ద క్వాలిటీ యూ ఆర్ గెట్టింగ్ ఇన్, అండ్ వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్ అనేది కూడా మెజర్ చేయాలి. క్వాలిటీ అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మెట్రిక్స్ ఎలా ఉన్నాయి అండ్ గోల్ ఇంకా ROI. ఓకే
ఓ 50,000 ఖర్చు పెడితే 1,00,000 వచ్చిందా లేదా లేదా సార్టెడ్ 50,000 పెడితే కనీసం 60,000 వచ్చిందంటే ఓకే, డిజిటల్ స్పెండ్ జస్టిఫై అయిపోయింది, ఈ మంత్ మనం ఏమి జోబు నుంచి పెట్టుకోలేదండి, పర్లేదు నడిచిద్ది అని చెప్పి చేసుకోవాలి అంతే. ఇంకా సార్ D2C బ్రాండ్స్ ట్రెండింగ్, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నప్పుడు D2C మీద వర్క్ చేస్తున్నారు. సో D2Cలో ట్రెండ్ ఎలా ఉంది, స్పెండ్ ట్రెండ్ ఎలా ఉంది, ROIS ట్రెండ్ ఎలా ఉంది? D2C ట్రెండ్ అయితే బాగా ఉందండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ అంతా అదే, ఎవరి కాళ్ళు ప్రోడక్ట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. బ్రాండ్ క్రియేట్ చేసి దే ఆర్ వెరీ బెట్టింగ్ ఆన్ దట్, కాన్ఫిడెంట్ దట్ మై బ్రాండ్ విల్ హెల్ప్ కస్టమర్. సో ట్రెండింగ్ ఈజ్ గుడ్, స్కోప్ ఈజ్ గుడ్. ఎనీ ప్రోడక్ట్ యూ డూ విచ్ హెస్ వాల్యూ ఫర్ ద కస్టమర్, ఇట్స్ గుడ్. ఆ ROAS అనేది ఇంకా నీ ఆబ్జెక్టివ్, ఎంత ఖర్చు పెట్టుకొని, సపోజ్ 100 రూపీస్ ఖర్చు అయింది, నాకు 400 వచ్చిందా, 300 వచ్చిందా, లేకపోతే 500 వచ్చిందా, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు జస్టిఫై, దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ కదా. ఎందుకంటే యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ హ్యూజ్ కెపాక్స్ కాస్ట్ ఏమీ లేదు అక్కడ. ఓకే, 2x వచ్చినా యూ కెన్ జస్టిఫై, 3x వచ్చినా యూ కెన్ జస్టిఫై. అండ్ ట్రెండ్ ప్రకారం యూ నీడ్ టు ఆల్వేస్ హెల్ప్ కస్టమర్స్ ఆర్ అండర్స్టాండ్ కస్టమర్స్ అండ్ ఆల్, బికాస్ బ్రాండ్స్ లైక్ Mamaearth and all has evolved only D2C కదా. they didn't had any offshore presence and all over a period of time. అంటే బిగ్ బ్రాండ్ చెప్పారు. సార్ ఇప్పుడు మన తెలుగు స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది? ఓకే, మీరు వర్క్ చేశారా స్టార్టప్స్తో? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత. స్టార్టప్ ఎండ్ ఆఫ్ ద డే ప్యాషన్ ఉన్నప్పుడు ఇట్ హెల్ ఆల్వేస్ బీ దేర్ అండి. యాజ్ అ డిజిటల్ మార్కెటర్స్ మనం ఫీల్డ్లో ఉన్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ ROI, వి మెజర్ ఇట్. రూపాయి పెడితే వచ్చిందా లేదా అని దాని స్టార్టప్ ఎకోసిస్టమ్. మిగతా ఎకోసిస్టమ్స్ ఎట్లా అంటే ఏదో ప్రోడక్ట్ చేసేసి ప్రోటోటైప్ క్రియేట్ చేసి 2 years తర్వాత 5 years తర్వాత ఏదో వస్తుందంటే అది కాదు. డిజిటల్ మార్కెటింగ్లో స్ట్రైట్ ఫార్వర్డ్ 1 quarterలో యూ విల్ నో ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్లో తెలిసిపోతుంది యాక్చువల్గా. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. ఓకే, ఈ మంత్ ఎంత వచ్చింది, ఈ మంత్ రావట్లేదు, సంథింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ వేర్ సమ్వేర్ రాంగ్ అనేది ఏ దానికైనా చేయొచ్చు అది క్లియర్గా. సో ఇట్స్ క్లియర్లీ విజిబుల్. ప్రాఫిటబిలిటీ విల్ ఆల్వేస్ బీ విజిబుల్, బట్ అట్ వాట్ కాస్ట్ అనేది యూ నీడ్ టు మెజర్ ఇట్ వెరీ క్లియర్లీ అంతే. అండ్ వాట్ కాంటెంట్ ఈస్ హెల్పింగ్ యువర్ గ్రోత్ అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ యాక్చువల్గా. వాట్ ఈస్ అ జెన్జీ క్యాచింగ్, వాట్ ఈస్ అ కన్స్యూమర్ బేస్ క్యాచింగ్ యువర్ కాంటెంట్. థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు. ఇట్స్ ఎ గ్రేట్ పాడ్కాస్ట్, ఎస్పెషల్లీ ఫర్ డిజిటల్ మార్కెటర్స్ కానీ, బిజినెస్ ఓనర్స్ కానీ, అప్కమింగ్ డిజిటల్ మార్కెటర్స్కి. థ్యాంక్ యూ చైతన్య గారు. ఇట్ వాస్ గ్రేట్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఫర్ ద లాస్ట్ 40 minutes. It was a great session and it was more, I think I was able to help your or business owners or upcoming digital marketers at the same time how the AI will not replace digital marketers. So which is the biggest question for most of the digital marketers. So I hope I was able to clarify some more, gave my insight from a practical perspective. Thank you sir. Thank you.